సో గైస్ అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి నెక్స్ట్ ట్యూటోరియల్లోకి స్వాగతం. కిందసారి అయితే మనం స్టైల్స్ గురించి అయితే నేర్చుకున్నాం. మన వెబ్సైట్కి మంచి మంచి కలర్లు వేసాం, రకరకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేసాం, ఓకేనా. సో మరి ఇందులోని ఫాంట్ స్టైల్ మార్చాం, ఫాంట్ ఫ్యామిలీ మార్చాం, ఫాంట్ సైజ్ మార్చాం, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాం. సో ఇప్పుడు మనం ఫార్మేటింగ్ గైస్ నెక్స్ట్, ఓకేనా. హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఫార్మేటింగ్, ఓకేనా. టెక్స్ట్ ఫార్మేటింగ్ అంటే టెక్స్ట్ ఫార్మేటింగ్ ఇది చాలా ఈజీగా గైస్. ఇది కూడా చూడండి, HTML కంటైన్స్ సెవరల్ ఎలిమెంట్స్ ఫర్ డిఫైనింగ్ టెక్స్ట్ విత్ స్పెషల్ మీనింగ్ అంట, ఓకేనా. సో అంటే మనకి HTMLలోని కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, బోల్డ్ టెక్స్ట్ అని, ఇటాలిక్ టెక్స్ట్ అని, ఇలాంటివి ఏరియల్ అని, ఇవన్నీ మీకు చాలా వరకు తెలుసు, ఓకేనా. అలాగే HTML కూడా సేమ్, అవన్నీ కూడా HTMLలో మీరు రాసుకోవచ్చు అనమాట. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, ఓకేనా. అయితే ఇదే అంటున్నాడు, HTML కంటైన్స్ సెవరల్ ఎలిమెంట్స్ ఫర్ డిఫైనింగ్ టెక్స్ట్ విత్ స్పెషల్ మీనింగ్. సో ఓకే, ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్కి రకరకాల పేర్లు ఉంటాయి గైస్, ఓకేనా. ఈ టెక్స్ట్ ఉందనుకోండి, దీన్ని ఏ టెక్స్ట్ అంటాం శ్రీను? దీన్ని బోల్డ్, తెలుసు కదా, ఐడియా ఉంది కదా, బోల్డ్ టెక్స్ట్ కదా. సో దీన్ని వచ్చేసరికి మనం ఇటాలిక్ అంటాం టెక్స్ట్, అంతే కదా శ్రీను. బోల్డ్ ఇందులో పూర్తి మ్యూట్ చేసుకోకు, దీంట్లోనే ఉంచుకో, పూర్తి మ్యూట్ చేయకుండా. ఇది ఇటాలిక్ గైస్. అలాగే దిస్ ఈజ్ సబ్స్క్రిప్ట్ అండ్ ఇట్ ఈస్ సూపర్ స్క్రిప్ట్. అంటే ఈ టెక్స్ట్లో చూడు శ్రీను, కింద ఉంది కదా, నువ్వు కూడా శ్రీను ఓపెన్ చేసుకో, వెబ్సైట్ ఓపెన్ చేసుకుని పక్కన పెట్టుకున్నావు అనుకో, ఫార్మేటింగ్లోకి వెళ్తే పక్కన రివిజన్ కూడా అయిపోతుంటుంది. దిస్ ఈజ్ సబ్స్క్రిప్ట్ అండ్ దిస్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్. చూడండి గైస్, దిస్ ఈజ్ రాశాడు బాగానే, దాని కింద మనకి కిందన వచ్చేది చూసారా. మీరు ఒకవేళ మీ వెబ్సైట్లో కూడా మీరు మీ కస్టమర్కి అది రిక్వైర్మెంట్ అనుకో, కిందన రావాలి పేరుకి, అంటే సబ్స్క్రిప్ట్ కిందకి వెళ్తుంది. పైన రావాల్సింది పేరుకి పైన చిన్న అక్షరాలతో సూపర్ స్క్రిప్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. దీన్ని ఒకసారి ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. ఇప్పుడు మనం ఇది పారాగ్రాఫ్ గైస్, ఓకేనా. శ్రీను నీకు తెలుసు కదా, పారాగ్రాఫ్లో మనం పీ ట్యాగ్తో రాస్తామని, ఓకేనా. పీ ట్యాగ్తో రాసాం పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఇక్కడ చూడు బోల్డ్లో వచ్చింది కదా, రైట్ సైడ్లో మనకి ట్రై టు యువర్ సెల్ఫ్లో బోల్డ్ అంటే కొంచెం థిక్గా వచ్చింది, బోల్డ్ టెక్స్ట్ అంటాం. సో ఇప్పుడు మనకి దిస్ టెక్స్ట్ ఈజ్ బోల్డ్ అని అన్నాడు. ఇది బోల్డ్లోకి ఎలా మారిందంటే ఇగో ఇక్కడ బి గైస్. మీరు పారాగ్రాఫ్ లోపల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే టెక్స్ట్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ అండ్ ట్యాగ్, ఓకేనా. ఈ అండ్ ట్యాగ్ని మనం Ctrl+X కొట్టి ఇక్కడ వరకే పెట్టామనుకో, అంటే ఈ లోపల ఉన్నది మాత్రమే బోల్డ్ అవుతుంది, కానీ ఇది మట్టుకు మారుతుంది. చూడండి, ఇప్పుడు ఈజ్ బోల్డ్ అనేది మారిపోద్ది, ఓకేనా. చూడండి, చూసారా, దిస్ టెక్స్ట్ అనేది మాత్రం అంతవరకు మనం బి అంటే బోల్డ్ మాట గైస్. మరి చూసుకోండి, ఎవ్రీ HTML ట్యాగ్స్కి వాటికి అండ్ ట్యాగ్ అనేది ఉంటుంది, చూసుకోండి, మర్చిపోవద్దు. ఎండ్ ట్యాగ్ అని ఉంటుంది, కొన్ని ఎంటీ ఎలిమెంట్స్ మట్టు ఉండదు, ఓకేనా. ఎండ్ ట్యాగ్ పెట్టలేదు అనుకోండి, మొత్తం మనకి ఒకవేళ ఇది పెట్టకపోతే ఏమవుతుందో చూద్దాం, ఉండండి. రన్, చూడండి గైస్, చూడు శ్రీను, ఆ ఎండ్ ట్యాగ్ మనం తీస్తాం అనుకో, మొత్తం ఇవన్నీ బోల్డ్లోకి వెళ్ళిపోయి, చూసావా, మొత్తం వెళ్ళిపోయి. ఇలాగే మనకి కోడింగ్లో ఎప్పుడైనా మనం రాంగ్ చేసాం అనుకోండి, సో ఇలాగే మాట మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఆ చిన్న ప్రాబ్లం మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాలి. అందుకే మనం ముందే చూసుకోవాలి. ఇవన్నీ బోల్డ్లోకి వెళ్ళిపోయాయి గైస్, చూసారు కదా, బోల్డ్ టెక్స్ట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ బోల్డ్ ఇటాలిక్లోకి వెళ్ళింది. ఇది ఇటాలిక్ స్టైల్ కూడా ఉంది, బోల్డ్ మొత్తం అప్లై అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం, చూసారా, ఇది మాట బోల్డ్. అలాగే ఐ అంటే గైస్ ఇటాలిక్, ఓకేనా. ఏం లేదు, ఐ అంటే ఇటాలిక్ గైస్. పారాగ్రాఫ్ లోపల ఐ అని పెట్టు, ఐ అండ్ ట్యాగ్, ప్రతి ఇది ఓపెన్ ట్యాగ్ అంటాం శ్రీను, ఓకేనా, ఐ అనేది. అలాగే ఐకి క్లోజ్ ట్యాగ్ కూడా ఎక్కడ ఉంది, ఓకేనా. చూసా కదా, ఇటాలిక్ టెక్స్ట్ ఫార్మేట్ వస్తుంది, చూడు, దీని ఆన్సర్ ఇక్కడ వచ్చింది. దిస్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గైస్, నేను ఇటాలిక్లో దిస్ ఈజ్ అని చెప్పి మనం శ్రీను అని రాస్తాను, శ్రీనివాస్, ఓకే, శ్రీనివాస్ అని ఇచ్చి దిస్ ఈజ్ శ్రీనివాస్ ఇటాలిక్. శ్రీనివాస్ ఇటాలిక్ అంటే ఇంటి పేరు లాగా ఉంది కదా. సరే రన్ చేద్దాం. అది దిస్ టెక్స్ట్ ఈజ్ శ్రీనివాస్ ఇటాలిక్ అని వచ్చింది, చూడండి గైస్. ఇప్పుడు మళ్ళీ ఈ ఇటాలిక్లోనే మళ్ళీ మనం బోల్డ్ అవ్వచ్చు, ఓకేనా. శ్రీనివాస్ అనే పేరుకి నేను ఇప్పుడు నాకు కొంచెం ఇంకా థిక్గా కనిపించాలనుకుంటున్నాను, ఓకేనా గైస్. చూడండి, అప్పుడు మనం ఏం చేయాలంటే శ్రీనివాస్ అనే పేరు ముందు బి అని ఇక్కడ యాడ్ చేసి, మళ్ళీ శ్రీనివాస్ అనే పేరు ఈ ఎండింగ్లో క్లోజ్ ట్యాగ్ కూడా యాడ్ చేయాలి, క్లోజ్
స్లాష్ పెట్టి బీ పెడితే అయిపోయి బోల్డ్ యాడ్ అవుతుంది. చూడండి శ్రీనివాస్ అనే పేరు కొంచెం థిక్గా వస్తుంది. అది వచ్చిందా, బోల్డ్ కూడా యాడ్ అయింది. ఇటాలిక్ స్టైల్లో ఉంది. ఇటాలిక్ స్టైల్తో పాటు బోల్డ్ కూడా యాడ్ అయింది. ఓకేనా శ్రీను? అర్థమైంది కదా, ఇటాలిక్ స్టైల్ ఉంది, దీనికి స్టైల్ ఉంది ప్లస్ బోల్డ్ కూడా యాడ్ అయింది అదనమాట. అలాగే ఇప్పుడు మనకి కిందన ఇక శ్రీని చెప్పాం కదా, సబ్స్క్రిప్ట్ అంటే కిందన వచ్చింది సూపర్ స్క్రిప్ట్. ఇలాగ రావాలంటే మనకి కిందన పైన టెక్స్ట్. ఓకేనా, చూడండి గైస్, ఇక్కడ దిస్ ఈజ్ సబ్, ఇక్కడ సబ్ అని పెడితే కిందకి వెళ్ళిపోద్ది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ పేరుకు ముందు మనం బి తీసేసి సబ్ అని పెడదాం. సబ్ అని పెడితే ఆ పేరు ఎక్కడికి వెళ్తుంది, చిన్న పేరు అయ్యి కొంచెం కిందకి వెళ్తుంది. ఇక్కడ ఎండ్ ట్యాగ్లో మనం సబ్ అని పెడదాం. ఇప్పుడు చూడండి శ్రీనివాస్ పేరు సేమ్ దీనిలో కిందకి వెళ్తుంది, ఇదే లైన్లో సబ్స్క్రిప్ట్లోకి వెళ్తుంది. ఓకే, చూడండి చూసారా శ్రీనివాస్ అనే పేరు కిందకి వెళ్ళిపోయింది. ఓకేనా, అర్థమైంది కదా గైస్? అదే శ్రీనివాస్ పేరు పైకి రావాలంటే సబ్ తీసి ఎస్యూపి అంటే సూపర్ స్క్రిప్ట్, ఎస్యూపి సూపర్ స్క్రిప్ట్ అంటే పైన వస్తుంది అన్నమాట, ఎస్యూపి. ఇప్పుడు చూడండి పైకి వెళ్తుంది స్క్వేర్ టైప్లో, ఈజ్ తర్వాత పైకి వెళ్ళింది. చూసారు కదా, ఇది గైస్ అంతే. అర్థమైంది కదా, బోల్డ్ టెక్స్ట్ గురించి తెలుసుకున్నాం. ఇందులో బోల్డ్కి బి గుర్తించుకోండి, ఇది అడుగుతాను క్వశ్చన్. బోల్డ్ టెక్స్ట్ రావాలంటే బి పెడతాం, ట్యాగ్ అంటాం అన్నమాట, బి ట్యాగ్ ఏంటి బి. అదే ఎటాలిక్ స్టైల్ రావాలంటే ట్యాగ్ వచ్చేసరికి ఐ. అలాగే మనకి సబ్స్క్రిప్ట్ అంటే ఎస్యూబి. ఓకేనా, సబ్స్క్రిప్ట్ అంటే ఎస్యూబి, అదే సూపర్ స్క్రిప్ట్ అంటే ఎస్యూపి. ఓకేనా, అది గుర్తించుకోండి, అడుగుతారు క్వశ్చన్స్. ఓకే రైట్ గైస్, మరి నెక్స్ట్ వచ్చేసరికి HTML ఫార్మేటింగ్ ఎలిమెంట్స్. ఓకేనా, HTML ఫార్మేటింగ్లో ఫార్మేటింగ్స్ ఎలిమెంట్స్ వర్ డిజైన్ టు డిస్ప్లే స్పెషల్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. ఇదే కదా సార్, మీకు ఆల్రెడీ HTML ఫార్మేటింగ్ ఇదే కదా, మనం ఫార్మేటింగ్లోనే ఉన్నాం. మనం ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటది, ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ వర్ డిజైన్ టు డిస్ప్లే స్పెషల్ టైప్ ఆఫ్ టెక్స్ట్. ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా శ్రీను, HTML ఫార్మేటింగ్ అంటే అది గుర్తించుకో, దేని చూపిస్తుంది అంటే స్పెషల్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. ఓకేనా, అంటే అది ఆ ఫార్మేటింగ్ అంటే మీనింగ్ ఆ టెక్స్ట్ ఫార్మేటింగ్ బోల్డ్లో ఉందా, ఆ టెక్స్ట్ ఫార్మేటింగ్ స్ట్రాంగ్లో ఉందా. ఓకేనా, ఇలాగ మనకి బి తెలుసు, ఇటాలిక్ చూసాం, స్ట్రాంగ్ టెక్స్ట్ స్ట్రాంగ్ అంటే కొంచెం బోల్డ్ లాగే ఉంటుంది. వీడు బి తీసి స్ట్రాంగ్ పెట్టాం అనుకో కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఈఎం అంటే యాంప్రసైజ్డ్ టెక్స్ట్, ఇది ఒక మోడల్. మార్క్ ఉంది, మార్క్ అంటే చూడు, ఇది ఇప్పుడు మార్క్ ఇక్కడ నేను కాపీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ పేరుకి సూపర్ స్క్రిప్ట్ ఉంది, అది తీసేసి నేను మార్క్ అని ఇచ్చాను గైస్ ఇక్కడ. అంటే అక్కడ శ్రీనివాస్ అనే పేరు నాకు ఇప్పుడు హైలైట్ అవ్వాలి, మార్క్ రావాలి, ఇప్పుడు దానికి మార్క్ అని అవ్వాలి. ఓకేనా శ్రీను, మార్క్ అని వస్తే ఇక్కడ చూడు అగో ఎల్లో కలర్తో హైలైట్ అయింది, వచ్చిందా లైవ్లోనే చూడు, వచ్చింది కదా అది. ఇప్పుడు చూసారు గైస్, ఇప్పుడు మన వెబ్సైట్లో ఏదైనా ఒక టెక్స్ట్ని హైలైట్ చేయాలనుకోండి. ఓకేనా, సో మార్క్ అని ఇచ్చేస్తాం. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు నేను శ్రీనివాస్ అనే పేరు మీద క్లిక్ చేస్తే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం గైస్. ఇంతకుముందు మన వాళ్ళు ఎవరైనా వెంటమట్టుగా ఇంత ముందు క్లాసులు వెంట వాళ్ళకి వెంటనే చెప్పేస్తారు. నాకు ఈ టెక్స్ట్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఓకేనా, శ్రీనివాస్ ఛానల్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, శ్రీనివాస్ నీ ఛానల్ లింక్ ఒకసారి నాకు పెట్టు వాట్సాప్లో. ఈ టెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి లింక్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దాన్ని. ఓకేనా, శ్రీనివాస్ అనే పేరు ఉంది కదా, దీని మీదకి వెళ్తే మన కర్సర్ లింక్ అయిపోవాలి. అది క్లిక్ చేయగానే శ్రీనివాస్ది వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం శ్రీనివాస్ వెబ్సైట్లోది వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ మార్క్ ముందు పెట్టాలి. ఇక్కడ మార్క్కి ఓకే, మార్క్ ముందు మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి గైస్, మనకి లింక్ రావాలంటే మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మన శ్రీను వెళ్ళలేనట్టు ఉన్నాడు కదా క్లాస్, ఇది లింక్ది. శ్రీను మనం చూసుకో, వెబ్సైట్లో లింక్ ఇవ్వాలనుకో, నువ్వు ఆ పేరు లింక్ లాగా అయిపోవాలనుకో, నువ్వు ఏ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఓకే, ఏ అని యూజ్ చేసి ఎండ్ ట్యాగ్ వచ్చేసరికి నీకు శ్రీనివాస్ ఇక్కడ వరకు కదా, దాని తర్వాత అక్కడ ఈ మధ్యలో దంతా మార్క్తో సహా ఇక్కడ ఏ క్లోజ్ చేసి ఫస్ట్ ఇవి రాసుకో. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ ఇది క్లిక్ చేస్తే నీ వెబ్సైట్ వెళ్ళాలి కదా, దానికి ఇక్కడ మనం ఏ తర్వాత చూసుకో, ఈ ఏ తర్వాత మనం ఈ లోపల రాయాలి, యాట్రిబ్యూట్ అంటాం. ఏ స్పేస్ ఇచ్చి HREF ఇది గుర్తించుకో, హెచ్ రెఫరెన్స్ మాట ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ డబల్ కోట్స్ పెట్టి 2 డబల్ కోట్స్ మధ్యలోని నీ ఛానల్ లింక్ ఇవ్వాలి. ఓకేనా, నీ ఛానల్ లింక్ ఇస్తా అంటే హెచ్ రెఫరెన్స్ అంటే అది ఆ లింక్లోకి వెళ్తుంది అన్నమాట. ఎక్కడైతే మనకి మనం ఇక్కడ పేరు మీద క్లిక్ చేస్తే ఆ లింక్లోకి వెళ్ళిపోద్ది.
అది మీకు ఆల్రెడీ అంత ముందు క్లాస్లో చెప్పినప్పుడు వెంటనే మీకు అర్థమైపోద్ది గైస్. ఓకే అంతే గైస్, అంతే. ఇక్కడ శ్రీనివాస్ ఏ ఇచ్చి జస్ట్ స్పేస్ ఇచ్చి యాట్రిబ్యూట్ వచ్చేసరికి HREF గుర్తించుకోండి. ఓకేనా, ఆల్రెడీ మీకు ఎంత ముందు క్లాస్లో చెప్పాను, మరి చూసారో లేదో చాలా మంది. చూడండి గైస్, ఇప్పుడు శ్రీనివాస్ అనే పేరు ఇక్కడ గైస్ మన ఇక్కడ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? ఇంకా మనం రన్ చేయలేదు, కోడ్ రన్ చేయాలి, అప్పుడే ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ పేరు వచ్చేసరికి మనకి ఆగు, శ్రీనివాస్ అనే కదా కనబడుతుందా? అదే కనబడాలి. ఓకే, రన్ చేస్తున్నాను. అది చూసారు గైస్, ఇక్కడ మనకి కింద గీత కూడా వచ్చింది. ఇప్పుడు లింక్స్ ఆటోమేటిక్గా కింద గీతలు వస్తాయి వెబ్ పేజ్లో. ఆ గీతలు కూడా మనం రిమూవ్ చేయడానికి ఒక CSS కోడ్ అయితే వాడచ్చు. ప్రస్తుతానికి దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ పేరు మీదకి వెళ్తే లింక్ లాగా హైలైట్ అవ్వలేదు. అదే నేను శ్రీనివాస్ పేరు మీదకి వెళ్తే చూసారా కర్సర్ మారింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇగో శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. చూసారు గైస్, అర్థం. మళ్ళీ క్లిక్ చేస్తాను చూడండి, క్లోజ్ చేసానా? ఓకేనా, నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఎక్కడే క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ పేజ్లో లోడ్ అవుతుంది. ఈ పేజ్లో రిఫ్యూజ్, ఇది కరెక్ట్గా లోడ్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. సో రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ కొడితే చూడండి అగో వెళ్ళిపోయింది. చూసారా శ్రీనివాస్ ఛానల్లోకి. అలాగే మీరు అదే కాదు, మీరు ఇక్కడ కానీ శ్రీనివాస్ అని ఉంది, అప్పుడు ఇప్పుడు మన వెబ్సైట్ ఉందనుకో, శ్రీనివాస్ అని అన్నారు అంటే యూజర్స్ తెలీదు ఏంటి శ్రీనివాస్ అంటే ఏంటో అనుకుంటారు మన వాళ్ళు. అప్పుడు మనం ఏమవ్వాలంటే ఇక్కడ యూజర్కి అర్థం అవ్వాలి ఇది నీ యూట్యూబ్ ఛానల్ అని. ఓకే, శ్రీనివాస్ క్లిక్ హియర్ ఫర్ మై శ్రీనివాస్ ఛానల్ ఏదో పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ అని పెట్టి శ్రీనివాస్ అని ఇచ్చాం అనుకో, అంటే యూజర్కి అర్థమవుతుంది అంతే. యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ క్లిక్ హియర్ పట్టాం అనుకో, లేదంటే ఇక్కడ రాయాలి మామూలు, లేదంటే అక్కడ మన ఇమేజ్ కూడా ఇచ్చవచ్చు గైస్. క్లిక్ హియర్ అని రాసి ఏదో ఉంటుంది, ఈ పేరు మట్టి జస్ట్ కనిపిస్తుంది గైస్. ఆ పేరు మధ్యలో ఏ పేరు అయితే మనం టైప్ చేస్తున్నాం జస్ట్ కనిపిస్తుంది. ఈ లింక్ మట్టి ఇది మనం డిజైన్ చేసిన ఆ లింక్ ఏది ఇది. ఓకేనా, ఇది మన లింక్. సో క్లిక్ హియర్ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ ఏదో పేరు ఇచ్చాం, సో మీకు ఓపెన్ అయిపోయింది అంతే గైస్. ఓకేనా, యాక్చువల్లీ ఇది మీకు ఆల్రెడీ ఏ అనే ట్యాగ్ ముందే చెప్తాం. ఇది జస్ట్ ఇందులోని మార్క్ గురించే చెప్తున్నాం గైస్. ఓకేనా, సో మార్క్ ఆల్రెడీ ఏ లింక్ గురించి మళ్ళీ వస్తుంది. లింక్స్కి ఇవ్వండి ఇక్కడ స్పెషల్గా ఉన్నది మళ్ళీ క్లాస్, మీరు కంగారు పడవసరం లేదు. మీరు మళ్ళీ లింక్స్లోకి వెళ్ళి ఇది విన్నంటనే మళ్ళీ మీకు ఇమీడియట్గా అర్థం అయిపోద్ది. ఓకేనా, లింక్స్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. ప్రస్తుతానికి లింక్ ఇవ్వాలంటే అంతే, ఏ ఇచ్చి తర్వాత ఏటి ఇవ్వాలి శ్రీను? మార్క్. ఏ ఇచ్చి ఏ స్పేస్ మార్క్ కాదు, అది మార్క్ అనేది అది వదిలే. మార్క్ అనేది స్పెషల్, మార్క్ అనేది జస్ట్ నీ పేరు హైలైట్ అవుతుంది అంటే ఎల్లో కలర్లో హైలైట్ అవ్వడానికి మార్క్ అని ఇచ్చాం అంతే. మన లింక్ రావాలంటే ఏ స్పేస్ HRF అని అవ్వాలి. HRF అని ఇచ్చి ఈక్వాలిటీ ఇచ్చి డబుల్ కోట్స్లో నీ ఛానల్ లింక్ ఇచ్చేయాలి అంతే. ఓకేనా, అంతే గైస్. సో ఇప్పుడు మనం స్మాల్ అంటే స్మాల్ టెక్స్ట్ అయిపోద్ది అంతే. ఇంకా మన ప్రతిదీ ఈజీగా అర్థమైపోద్ది శ్రీను. చూసా కదా, స్మాల్ అంటే స్మాల్, బి అంటే నీకు ఆల్రెడీ బోల్డ్ అని ఐడియా ఉంది కదా, ఐ అంటే ఎటాలిక్ అయిపోద్ది, డిలీట్ అంటే మనకి ఆ టెక్స్ట్ మీద గీత వచ్చేద్ది అనుకుంటా. దీన్ని కాపీ చేసి మీరు ఇక్కడ జస్ట్ మీరు ట్రై చేసుకోండి గైస్. ఇప్పుడు ఈ మార్క్ ఇది తీసి ఇదంతా తీసేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లింక్ తీసేద్దాం అండి, పెద్దది అయిపోయింది కదా, ఇక్కడ ఎలా తీసేద్దాం. ఇక్కడ జస్ట్ ఓన్లీ శ్రీనివాస్ పేరు ఒకటి ఉంచుదాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ తీసేసి నేను డిలీట్ అని పెడుతున్నాను, కంట్రోల్-V DEL అనమాట. డిలీట్కి DEL కంట్రోల్. ఇప్పుడు చూడండి రన్ చేస్తే ఆ శ్రీనివాస్ అనే పేరు ఇలా కొట్టేసి ఉన్నది చూసారు గైస్. శ్రీనివాస్ అనే పేరు ఇక్కడ ఏటైంది ఇలాగా. డిలీట్ అంటే ఏంటి, మనం ఇలాగా చెరుపుతాం కదా పెన్నుతో, ఇలా గీత పెట్టేస్తాం కదా, డిలీట్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇన్స్ అంటే ఏమొస్తుంది, ఇన్సర్టెడ్ టెక్స్ట్ అంటే అది కూడా చూసేద్దాం. ఇక్కడ INS అంటే ఇన్స్ అంటే ఇన్సర్టెడ్ అంట, చూసుకోండి. ఇన్సర్టెడ్ అంటే కింద గీత వచ్చింది. ఓకేనా శ్రీను, ఇన్స్ అంటే జస్ట్ కింద గీత వస్తుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మేటింగ్ గైస్. ఓకేనా, HTML ఫార్మేటింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సబ్ సూపర్ స్క్రిప్ట్ తెలుసు కదా, సబ్ అంటే కింద వస్తుంది, సూపర్ స్క్రిప్ట్ అంటే పైన వస్తుంది, అయిపోయింది అంతే. సో ఇప్పుడు HTML B అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్తాను గైస్ ఇట్లా అన్నిటి గురించి. స్ట్రాంగ్ ఎలిమెంట్ అంటే స్ట్రాంగ్ అంటే టెక్స్ట్ అనేది కొంచెం బోల్డ్ లా కనిపిస్తుంది స్ట్రాంగ్ అంటే, అంతే అయిపోయింది సింపుల్గా. I అంటే ఎటాలిక్, EM అంటే ఎలా వస్తుంది, EM ఇక్కడ చూపించాడా,
ఈఎం అంటే యాంప్రసైజ్, దాని గురించి ఒకసారి చూడలేదు ఉండండి. ఈఎం మనం కాపీ చేసి ఇక్కడ ఈఎం కూడా వేసేద్దాం. ఇన్స్ తీసేసి శ్రీనివాస్ పేరుకి అయ్యా ఈఎం అని రాయాలి. ఈఎం ఇక్కడ కూడా ఎండ్ ట్యాగ్ మట్టి పెట్టడం మర్చిపోద్ది ఈఎం. ఓకే, ఇక్కడ యాంప్రసైజ్ టెక్స్ట్ అని వచ్చింది. అంటే ఏంటి మారింది ఇక్కడ? ఈఎం అయితే పెట్టాం కానీ మనకి తేడా కొంచెం తెలియట్లేదు కదా. చూద్దాం, అది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఐ ఇచ్చాడు టెక్స్ట్కి, ఈఎం చూద్దాం. సో ఈఎం అంటే ఏంటొచ్చింది? దిస్ టెక్స్ట్ ఈజ్ యాంప్రసైజ్. ఓకే, ఈఎం అంటే కొంచెం మారింది. టెక్స్ట్ ఫార్మేట్ వచ్చేసరికి ఇటాలిక్ మోడల్లో కనిపిస్తుంది కొంచెం కదా శ్రీను? అవును, పక్కకి టిల్ట్ కొంచెం పక్కకి ఇలాగా బెండ్ అయ్యి వచ్చింది. ఇది డిఫాల్ట్ పారాగ్రాఫ్ అనమాట. డిఫాల్ట్ ఇది ఏరియల్ అనుకుంటా, డిఫాల్ట్ నాకు తెలిసి. ఇది వచ్చేసరికి ఇలా ఉన్నది. ఓకేనా? యాంప్రసైజర్ అంటే ఇది గైస్, ఈ మోడల్ టెక్స్ట్. ఓకేనా? సో నెక్స్ట్ అది కొంచెం ఎటాలిక్ లాగా ఉంది. అలాగే మార్క్ గురించి చెప్తాం, డిలీట్ గురించి చెప్తాం. అయిపోయింది, ఇన్స్ అయిపోయింది, సింపుల్. సబ్ అయిపోయింది, సూపర్ స్క్రిప్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఎక్సర్సైజ్ శ్రీను ఆన్సర్ చెప్పాలి. 2 ఆఫ్ ద ఫాలోయింగ్ గైస్, మరి ఎవరు చెప్తున్నారు ఆన్సర్? లైవ్ చాట్లో కూడా ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. 2 ఆఫ్ ద ఫాలోయింగ్ HTML డాక్యుమెంట్స్ మేక్స్ ద టెక్స్ట్ బోల్డ్. సో చూడండి, ఇది ఏంటంటున్నాడు అంటే ఇందులోని కింద ఇచ్చిన 2 ఆఫ్ ద ఫాలోయింగ్ HTML ఎలిమెంట్స్ మేక్స్ ద టెక్స్ట్ బోల్డ్ అంట. చూడండి, ఇందులో ఇచ్చిన ఆ రెండు ఏంటి? బోల్డ్లో కనిపిస్తాయి అంట. ఆ బోల్డ్లో కనిపించాలంటే మనకి టెక్స్ట్ ఏం ఫార్మేట్ ఏంటది శ్రీను? బోల్డ్ అంటే తెలుసు కదా, దానికి ఏంటండాలి? బోల్డ్ అంటే బి. ఇంకోటి ఏంటి? సేమ్ బోల్డ్ లాగా ఇంకోటి ఏం కనిపిస్తుంది అని చెప్పాను? సేమ్ బోల్డ్ లాగా ఈఎం అనేది బోల్డ్ లాగా కనిపించదు కదా. స్ట్రాంగ్ అనేది బోల్డ్ లాగా కనిపిస్తుంది అని చెప్పాం గైస్. ఓకేనా? ఈ రెండు కొంచెం టెక్స్ట్ బోల్డ్ లా మేక్స్ ద టెక్స్ట్ బోల్డ్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి ఇది. అలాగే ఇక్కడ బిగ్ ఉంది. బిగ్ అనేది అసలు లేనే లేదు గైస్. నాకు తెలిసి బిగ్ అనేది ఉందా? ఇక్కడ రాసి చూద్దాం, బిగ్ మారుతుందా లేదా. ఈఎం తీసి బిగ్ పెట్టి చూద్దాం. బిగ్ అనేది అసలు మనకి చెప్పలేదు కదా, చూపించలేదు బిగ్ అనేది. చూద్దాం. బిగ్ అంటే కొంచెం పెద్దదిగా వచ్చింది, బట్ బిగ్ గురించి మనం చూపించలేదా? బిగ్ అంటే కొంచెం పెద్దదిగా వచ్చింది అంతే గైస్. ఈ సైజు టెక్స్ట్ సైజు కొంచెం పెద్ద అయింది అంతే. అదే స్ట్రాంగ్ పెట్టామనుకోండి, చూడండి, STRONG స్ట్రాంగ్. ఇక్కడ మీకు ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోద్ది. STRONG స్ట్రాంగ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ STRO ఇదేంటిది? ఇక్కడ ఏదో మిస్ అయింది. ఏంటి స్పెల్లింగ్? STORNG కొట్టు చూడు. ORNG కొట్టు అటు. STRO. ఇట్ సైడ్ రాంగ్ వచ్చిందా? ఓకే, అదే కదా STRO. చూసారు గైస్, మనం అలా స్పెల్లింగ్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. చూసావు శ్రీను? కలర్ వచ్చేస్తుంది అంటే అక్కడ ఈ రెండు సేమ్ కలర్ రావాలి. ఇప్పుడు మనకి ఇందులో అనుకో, నీకు ఇగో ఇప్పుడు హెడ్ ఉంది, హెడ్కి అండర్ ట్యాగ్ చూసావా? అదే హెడ్కి అండర్ ట్యాగ్, హెడ్ అని కరెక్ట్ అంటే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. అదే మనం ఒకసారి ఇది తీస్తాం అనుకో, దీని మీద క్లిక్ చేసి చూసావు, దాని అండర్ ట్యాగ్ లేదు. ఇంకా మన ఇక్కడ ఈజీగా తెలిసిపోద్ది అన్నమాట ఉన్నదో లేదో అని. మనం ఈజీగా కోడ్ ఎర్రర్ ఉన్నా మనం మన టెక్స్ట్ ఎడిటర్లోనే చేసవచ్చు. ఓకే, సింపుల్. ఇలా బాడీ మీద క్లిక్ చేసి దాని అండర్ ట్యాగ్ ఎక్కడ చూసుకోవచ్చు, ఇలా ఎక్కడ ఉంది అలాగా. ఓకేనా? సో మనకి అదే నార్మల్ నోట్ ప్యాడ్లో రాసావు అనుకో శ్రీను, నోట్ ప్యాడ్లో నీకు అవేం తెలియదు, అంతా బ్లాక్ అండ్ వైట్, బ్లాక్లో ఉంటుంది. సో అందుకని మనం నోట్ ప్యాడ్ ++ యూస్ చేస్తే కొంచెం ఈ కొత్తగా మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అన్నమాట, తెలుస్తుంది, కోడ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదిగా స్ట్రాంగ్. ఇప్పుడు చూద్దాం, రన్ చేద్దాం. చూసారా స్ట్రాంగ్ అనేది? చూసావు శ్రీను? బోల్డ్ లాగా వచ్చింది టెక్స్ట్. ఇక్కడ మనం పైన బోల్డ్ పెడదాం, B. ఇది నార్మల్ టెక్స్ట్ వచ్చేసరికి బోల్డ్ ఒకసారి పెడదాం గైస్. ఓకేనా? /B. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారు, ఈ రెండు కూడా సేమ్, స్ట్రాంగ్ బోల్డ్ చూడడానికి రెండు ఒకలాగా ఉన్నాయి ఇప్పుడు రన్ చేస్తే. ఓకేనా? సో మరి మన కరెక్ట్ ఆన్సర్ కూడా స్ట్రాంగ్ B గైస్. ఇదే ఆన్సర్ చేద్దాం. ఆన్సర్ వచ్చేసరికి ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్ మంది. ఓకేనా? సో ఇదనమాట ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. ఇందులో ఇంకా ఉన్నాయి ఇక్కడ BEM ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. స్మాల్కి స్మాల్, స్ట్రాంగ్, సబ్, సూపర్ స్క్రిప్ట్, ఇన్స్, డిలీట్, మార్క్, ఇవి అయితే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫార్మేటింగ్ అంటే ఎంత గైస్? HTML ఫార్మేటింగ్ అంటే ఏంటి? టెక్స్ట్ ఫార్మేటింగ్ అంటే బోల్డ్లోనా ఎటాలిక్లోనా, అది అంతే గైస్. నెక్స్ట్ HTML కొటేషన్స్ అంట గైస్. కొటేషన్స్ చూద్దామా? కొటేషన్స్ అండ్ ఇదేంటి? సిటేషన్సా? అమ్మో, ఈ పేరు విన్నావా? నేను ఎప్పుడు వినలేదే. సిటేషన్ అది పేరు శ్రీను? సిటేషన్
అదేనా సిటేషన్ అంటే ఏంటి తెలియదు, కొటేషన్ అంటే తెలుసు కానీ సిటేషన్ అంటే మీనింగ్ తెలియదే నాకు. చూద్దాం. సిటేషన్ మీనింగ్ ఇన్ తెలుగులో అసలు ఏంటి? అనులేఖనం అంట. కొటేషన్ అంటే లేఖనమా కొటేషన్ తెలిసి కోట్లు ఉంటాయి కదా. తెలుగులో? కొటేషన్కి ఏముంటది? QUOTETAT కొటేషన్. ఇదేంటి కొటేషన్? కొటేషన్ అని ఇచ్చాడు తెలుగులో. కొటేషన్ అంటే సామెతలు అనుకుంటా కదా. ఏదో వస్తుంది కొటేషన్. ఇంగ్లీష్ డిటెక్టెడ్. ఓకే, కొటేషన్ అని వచ్చింది అక్కడ. quotation, కొటేషన్ కొట్టేశాను అన్నట్టు చెప్తుంది. కొట్టేశాను కొట్టలేదు అన్నట్టు ఉంది. ఓకే, కొటేషన్ లేదా కోట. ఇదేంటి అక్కడ? క్యూవుడ్స్ అంట. క్యూవుడ్స్ అంటే ఏంటి? క్యూవుడ్స్ గురించి ఎవరు అడిగారు ఇక్కడ? కొటేషన్ గురించి అడిగితే కొటేషన్ అనేది కొనుగోలుదారు యొక్క అవసరానికి ప్రతిస్పందనగా సరఫరాదారుచే రూపొందించబడిన ఫార్మేట్ చేయబడిన పత్రం. సర్లే, ఈ తెలుగులో చదివే బదులు ఇంగ్లీషే బెస్ట్. ఓకే గైస్, పదండి. HTML కొటేషన్స్ అండ్ సిటేషన్ అంట. చూద్దాం. ఇది వచ్చేసరికి అనులేఖనం. ఓకే, ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఇన్ దిస్ చాప్టర్ విల్ గో త్రూ ద బ్లాక్ కోట్. అది బ్లాక్ కోట్. క్యూ అంటే ఏంటి? క్యూ. అలాగే ఇది అబ్రివేషన్. ABBR అంటే అబ్రివేషన్ అనుకుంటాను. ఓకేనా? అలాగే అడ్రస్. అడ్రస్ తెలుసు కదా మనకి. సైట్. ఇదేంటి? సైట్ ఏంటిది? సైటేనా? CIT అని ఉంది. సిటేషన్ అని ఉంది కదా, అదేనేమో. సిటేషన్ అంటావా? అది CITE కాదు, అది సైటే అనుకుంటా. అలాగే HTML ఎలిమెంట్స్ చూద్దాం. ఇవి HTML ఎలిమెంట్స్ ఇవి. ఓకేనా? అంటే ఇవి నీకు పారాగ్రాఫ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా అన్నిటిని పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలిమెంట్స్లోకి వస్తాయి. ఓకేనా శ్రీను? అలాగే ఈ బ్లాక్ కోట్, ఈ క్యూ అనేవి, అబ్రివేషన్ అనేవి, అడ్రస్. ఇప్పుడు మనం మన వెబ్సైట్లో అడ్రస్ ఇస్తున్నాం అనుకో, అడ్రస్ అని రాయాలి. ఓకేనా? పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్ అని రాస్తాం కదా మనది. అలాగే మన వెబ్సైట్ అడ్రస్ ఇచ్చినప్పుడు అది అడ్రస్ని ఈ అడ్రస్ అనే ట్యాగ్లో పెట్టి అప్పుడు మన అడ్రస్ రాయాలి. ఓకేనా? అవన్నీ ఇప్పుడు చూద్దాం. అవన్నీ ఇప్పుడు చెప్తాడు. చూడండి, సింపుల్గా ఏం లేదు. హియర్ ఈజ్ ఏ కోట్ ఫ్రమ్ WWF వెబ్సైట్ అంట గైస్. ఫర్ అంటే కొటేషన్ అనమాట. కోట్ అంటాం కదా, అంటే WWF వెబ్సైట్ గురించి చిన్న కొటేషన్ ఇచ్చాడు మాట మన శ్రీనివాస్ అడిగితే. ఇది కొటేషన్, దాని గురించి చిన్న కొటేషన్ రాయమంటే ఇది రాసి పంపించాడు అనమాట. చూద్దాం. ఫర్ 60 years WWF హ్యాస్ వర్క్ టు హెల్ప్ పీపుల్ సమ్. దాని గురించి మాట చిన్న కొటేషన్. లైక్ మన తెలుగు గేమర్ వాళ్ళ నుంచి కొటేషన్ రాయమంటే రాస్తారు కదా. తెలుగు గేమర్ వరల్డ్ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్, ఈజ్ ఫ్రమ్ సమ్ బ్లా బ్లా ఏదైతే రాస్తాం కదా, అలాగమాట. ఇది ఒక కొటేషన్. ఓకే, వీళ్ళు కొలాబరేట్ విత్ పీపుల్. సో ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. సో ఇప్పుడు మనం కొటేషన్స్ రాయాలంటే, ఓకేనా, ఇప్పుడు మన పారాగ్రాఫ్లు వేరు శ్రీను, హెడ్డింగ్స్ వేరు. అలాగే మనం కొటేషన్స్ కూడా రాయాలంటే దానికి ఇది ఇస్తారనమాట. ఇది ఎలాగ ఇవ్వాలి. పారాగ్రాఫ్ అంటే ఇది పారాగ్రాఫ్. ఓకేనా? పైది కొటేషన్ అని రాయగానే మనకి ఇక్కడ బ్లాక్ కోట్ అనే ఇది రాయాలంట గైస్. చూడండి, ఇదేంటి ఇక్కడ సైట్ అని రాసాడే. ఇక్కడ ఇది రాసాడు ఏంటి? డైరెక్ట్ లింక్ ఇచ్చాడు. ఓకే, బ్లాక్ కోట్లో మనకి సైట్ అని ఇచ్చాడు. బాగానే ఉంది. అంటే బ్లాక్ కోట్లోనే సైట్ వచ్చిందా? ఓకే, జస్ట్ వెయిట్, ఇప్పుడు చూద్దాం. ఇది బ్లాక్ కోట్ కదా, సో ఇది మనకి WWF అనేది వెళ్దు. ఓకే, సో గైస్ ఇది బ్లాక్ కోట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దానికి మనం ఏ రాసాడు ఇక్కడ నుంచి ఫర్ 60 years ఇదంతా అది. ఓకేనా? ఇదంతా ఎందులో పెట్టాడు మనకి ఇక్కడ? కొటేషన్ కాబట్టి బ్లాక్ కోట్ అనే యూజ్ చేయాలి. ఓకేనా శ్రీను? బ్లాక్ కోట్ అనే యూజ్ చేయాలి. ఓకే, సో అంతే గైస్ కొటేషన్. తర్వాత సైట్ అని రాసాడు. చూడండి, ఇది సైట్ వచ్చేసరికి దాని యొక్క సైట్ అనమాట. ఇక్కడ రాసాడు, బట్ ఇక్కడైతే రాలేదు. చూసారా? ఇక్కడైతే రాలేదు దాన్ని. కానీ ఫర్ 60 years WWF ఇక్కడైతే ఇచ్చాడు అన్నమాట సైట్ అని. సో దాని గురించి కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి. ఓకేనా? సో బ్లాక్ కోట్ ఫర్ కొటేషన్స్ గైస్. కొటేషన్స్కి మనం ఎప్పుడైనా రాసినప్పుడు ఓకేనా, బ్లాక్ కోట్ అని ఇవ్వాలి. ట్యాగ్ గుర్తించుకోండి గైస్. ఓకేనా? బ్లాక్ కోట్ ఎలిమెంట్స్ డిఫైన్స్ ఏ సెక్షన్ దట్ ఈస్ కోటెడ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. ఓకేనా? కోటెడ్ ఫ్రమ్ అనదర్ సోర్స్ దాని నుంచి. ఓకేనా? సో బ్రౌజర్స్ యూజువల్లీ ఇండెంట్ బ్లాక్ కోట్ అనే ఎలిమెంట్ అయితే ఇవ్వాలని చెప్తున్నాడు అంతే. సో ఇందులో ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే, సో ఇదేంటి హియర్ సంథింగ్ మళ్ళీ ఇదే ఇచ్చాడా?
సో మళ్ళీ ఇదే సేమ్, ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఎస్. అలాగే నెక్స్ట్ ఆ సైడ్ గురించి ఇంకా మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు క్యూలోకి వెళ్దాం. సో HTML క్యూ ఫర్ షార్ట్ కొటేషన్ గైస్. ఓకేనా శ్రీను? క్యూ అంటే షార్ట్ కొటేషన్, చిన్న కొటేషన్. ఇందాక పెద్దది ఉన్నప్పుడు పెద్దది కొటేషన్ అని అవ్వాలి. ఇప్పుడు షార్ట్ కొటేషన్కి జస్ట్ క్యూ అని ఇచ్చాడు. చూద్దాం మరి అది క్యూ ఎక్కడ. ఇగో ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకేనా శ్రీని? ఈ పారాగ్రాఫ్లో నీకు ఒక కొటేషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం. WWS గోల్ ఈస్ టు సో బిల్డ్ ఏ ఫ్యూచర్ వేర్ పీపుల్ లైవ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. అంటే ఇది ఒక కొటేషన్ అంతే కదా. నీకు తెలిసిన ఏదైనా కొటేషన్ చెప్పు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏవో రాస్తారు కదా కొటేషన్స్. నాకు కొటేషన్ రావను. కొటేషన్స్ అంటే ఏదో ఉంటది కదా చిన్న కవితలాగా. ఏంటది? మనసు పెట్టి ఆలోచిస్తే ఏదైనా దొరుకుతుంది, అదొక కొటేషన్ లాగా అంతే కదా. అంతేనా? చిన్న చిన్న ఏవోటి కొటేషన్స్ ఎవరో అని పెద్దలు చెప్పారని ఏదో అంటారు కదా, అని రవీంద్ర ఎవరో చెప్పారనేసి. సో అలాగే చిన్న ఇవి కొటేషన్స్ అన్నమాట. షార్ట్ కొటేషన్స్కి గైస్ ఇక్కడ క్యూ అని రాయాలి గైస్. చూడండి ఓకేనా? ఈ పారాగ్రాఫ్ యాక్చువల్లీ ఇదంతా పారాగ్రాఫ్, బట్ ఇక్కడ క్యూ అని రాయగానే మనకి చూడు ఆటోమేటిక్గా ఇగో ఈ సింబల్ యాడ్ అయిపోయింది. కొటేషన్ సింబల్ వస్తాయి చూడండి. మామూలుగా అయితే నువ్వు కొటేషన్కి అలా రాయకుండా ఇక్కడ జస్ట్ మనం ఇలా డబుల్ కోట్ పెట్టేసావు అనుకో ఇక్కడ క్యూకి బదులు, అది కొటేషన్ కింద తీసుకోదు, అది జస్ట్ పారాగ్రాఫ్ కింద తీసుకుంటుంది. ఓకేనా శ్రీను? ఇప్పుడు డబుల్ కోటేషన్ పెట్టి రన్ చేస్తాం అనుకో, ఇగో దీన్ని మనం కొటేషన్ కింద అనుకోవచ్చు. డబుల్ కోట్ పెట్టాం చూసావు కదా ఇక్కడ, డబుల్ కొటేషన్ పెట్టావు. బట్ ఎప్పుడైనా బ్రౌజర్కి తెలియాలి మనం. ఓకేనా? బ్రౌజర్కి ఖచ్చితంగా తెలియాలి అది కొటేషనా లేదంటే ఏటనేది తెలియాలి. సో అందుకనే మనం ఖచ్చితంగా రూల్స్ అనేవి పాటించాలన్నమాట ప్రతి. అందుకే పారాగ్రాఫ్కి P అని, ఓకేనా, హెడ్డింగ్కి H1 అని ప్రతిదీ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనకి మనం హెడ్ ఉంది, మన హెడ్లో ఐస్ నోస్ ఇవన్నీ మన పేర్లు ఉన్నాయి కదా, అలాగే వీటికి కూడా ఉంటాయి. ఓకేనా శ్రీను? ఓకే. ఇప్పుడు మనకి HTML ఫస్ట్ హెడర్ ఉంటుంది, ఆ తర్వాత బాడీ అంటే ఇది మాట. ఓకేనా? ఈ పేజ్ అంతా బాడీలోకి వస్తుంది. ఆ తర్వాత ఫుటర్ అని కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడర్ పైవ ఉన్నాయి కదా వెబ్సైట్లో, ఈ పైవన్నీ హెడర్లోకి వెళ్తాయి వెబ్సైట్లో. ఈ మధ్యలో ఉంది కదా కంటెంట్ అంతా, ఇదంతా బాడీలో ఉంటుంది. బాడీ అంటాం, బాడీలో రాస్తాం. కిందన లాస్ట్లో ఉంది చూడు, ఇది ఫుటర్ అంటాం అన్నమాట. ఫుటర్. ఓకేనా? ఇవన్నీ రాయాలి మనం ఫుటర్ అని. ఓకే? అలాగే మనకి హెడ్ బాడీ లెగ్ ఫుట్ ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ వెబ్సైట్కి కూడా అలాగే గైస్. ఓకేనా? సో అదనమాట. సో ఎనీవేస్ గైస్, ఇప్పుడు మీకు కొటేషన్ది ఎబ్రివేషన్. ఓకే, కొటేషన్ క్యూని ఎప్పుడైనా మనం షార్ట్ కొటేషన్కి యూజ్ చేస్తారు. ఏబిసిడా రెడీయా బ్రో? ఓకే చూసుకోండి. సో నెక్స్ట్ అర్థమైంది కదా, క్యూ అంటే కొటేషన్, షార్ట్ కొటేషన్ గుర్తుంది కదా శ్రీను? ఓకే, మరి ఎబ్రివేషన్ ABBR అంటే ఎబ్రివేషన్. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఎబ్రివేషన్స్ ఇవ్వాలనుకో నీకు వెబ్సైట్లో. సో HTML ABBR అనే ట్యాగ్ డిఫైన్స్ ఎబ్రివేషన్. ఓకేనా? ఆర్ అండ్ అక్రోనిమ్ లైక్ HTML CSS మిస్టరా. ఓకే, మిస్టర్ డాక్టర్ ఎలాంటి వస్తాం కదా, ఈ లైక్ HTML CSS ఏవైతే ఇస్తాం మిస్టర్, అవి ఎబ్రివేషన్. డాక్టర్ ఎసాప్ ATM అని ఇచ్చాడు సంథింగ్. మార్కింగ్ ఎబ్రివేషన్ కెన్ గివ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు బ్రౌజర్స్. ఓకేనా? ఎబ్రివేషన్ అనేది బ్రౌజర్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తుందంట. చూడు మరి. సో ట్రాన్స్లేట్ సిస్టమ్ అండ్ సెర్చ్ ఇంజన్స్కి. ఓకేనా? సెర్చ్ ఇంజన్స్ చేస్తాం కదా, ఈ ఎబ్రివేషన్ అనేది రాసామనుకోండి మన వెబ్సైట్లో, ఆ సెర్చ్ ఇంజన్ కొంచెం తీసుకుంటుంది అన్నమాట ఆ ఎబ్రివేషన్స్ని. ఓకేనా? సో అదనమాట. సో టిప్, యూజ్ ద గ్లోబల్ టైటిల్ attribute to show the description for the abbreviation acronym when you mouse over the element అంట. గ్లోబల్ టైటిల్, యూజ్ ద గ్లోబల్ టైటిల్. ఓకే, అట్రిబ్యూట్ అంట గైస్. చూద్దాం ఎబ్రివేషన్. ఓకే, ఎబ్రివేషన్కి ఇది ABBR అని ఇస్తాం, అందులో టైటిల్ కూడా ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం, ట్రై టు యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు చూడు ఎబ్రివేషన్. ఇప్పుడు శ్రీను ఇక్కడ మనకి ఈ పేరంతా పారాగ్రాఫ్లో రాశాడు, ఇదంతా ఒకలాగా ఉంది కదా. హూ అనేది మట్టు చూడు ఇక్కడ, ఇది ఎబ్రివేషన్ అనమాట. ఓకేనా? అర్థమైందా శ్రీను? చూడు ఎబ్రివేషన్ ఇది ఇలా తీసేద్దాం ఫస్ట్. ఎబ్రివేషన్కి ABBR. ఓకేనా? ఇప్పుడు రన్ చేసిన మనకి ఇక్కడ దీని మీద పడితే చూడు ఏ రాలేదు. ఎబ్రివేషన్కి మనం టైటిల్ కూడా ఇవ్వాలంట, అప్పుడే మనకు అంటే మౌస్ కర్సర్ దాని మీదకి వెళ్తే దాని యొక్క ఎబ్రివేషన్ అంటే WHO అంటే ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది కదా.
అవును. ఫర్ వరల్డ్ హెల్త్ ఎగ్జాంపుల్ నేను WHO తీసి TGW అని ఇస్తున్నాను. అంటే TGW అంటే ఏంటి, మనం అనుకుంటాం కదా వెబ్సైట్లో దానికి చిన్న చుక్కలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మౌస్ దాని మీద తీసుకెళ్తారు, అప్పుడు దాని పేరు కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Ctrl Z ఇలా కొట్టి ఇక్కడ మనం టైటిల్ అని రాయాలి. ఓకేనా. అబ్రివేషన్ పక్కన ఇదంతా నేను రిమూవ్ చేస్తాను. ఓకేనా. చూడు క్లియర్గా శ్రీను, నేను ఇప్పుడు TGWకి ఇస్తున్నాను. TGW అని తీసుకుంటున్నాను. ఈ అబ్రివేషన్ ఇలా రాసి ఒక దీనికి స్పేస్ ఇవ్వాలి. ఓకేనా శ్రీను. దాని టైటిల్, ఆ అబ్రివేషన్ టైటిల్ ఇవ్వాలి, TITLE. ఓకేనా. ఇచ్చి ఈక్వల్ టు పెట్టి 2 డబుల్ కోట్ మధ్యలో నువ్వు ఇచ్చిన టైటిల్ ఏంటి, తెలుగు, T అంటే తెలుగు, G అంటే గేమర్, W అంటే వరల్డ్. అది. సో ఎప్పుడు రన్ చేస్తే ఇక్కడ చూడు గీతలు వచ్చాయి. TGW ఇక్కడ ఇది రాసింది ఇక్కడ ఉందా అంటే TGW అబ్రివేషన్ దీని మీదకి వెళ్తున్నాను చూడు, మౌస్ కర్సర్ అదిగో వెళ్ళాను. ఇప్పుడు దాని కింద పేరు కూడా వచ్చింది, టైటిల్ చూడు, తెలుగు గేమర్ వరల్డ్. అర్థమైంది కదా. సో అదే అనమాట గైస్ మొత్తానికి. అదే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి ఉన్న దానికి ఎగ్జామ్ దీని మొత్తానికి రావాలంటే అప్పుడు ఏం చేయాలి శ్రీను, ఇప్పుడు నేను మౌస్ పారాగ్రాఫ్ మీద పెట్టాను ఎక్కడో, ఇది ఎక్కడో, దీనికి కూడా మనకి అంటే ఇదంతా పారాగ్రాఫ్ కదా, పారాగ్రాఫ్ మీద ఎక్కడ పెట్టినా సరే పేరు టైటిల్ కనిపించాలి. ఇక్కడ టైటిల్ అంటే అప్పుడు మనం ఈ టైటిల్ తీసుకెళ్ళి పారాగ్రాఫ్ తర్వాత పెట్టాలి. ఓకేనా, P తర్వాత రాయాలి. ఓకేనా. పారాగ్రాఫ్ కావాలి కదా టైటిల్ అంటే అప్పుడు Pకి అక్కడ పెడితే మొత్తం పారాగ్రాఫ్ మొత్తం కనిపిస్తుంది టైటిల్. ఓకేనా. TITLE టైటిల్ అని ఇచ్చి ఈక్వల్ టు ఇక్కడ డబుల్ కోట్ మధ్యలో ఏద్దాం టైటిల్ ఇక్కడ సంథింగ్ దిస్ ఈస్ తెలుగు, దిస్ ఈస్ అబౌట్ తెలుగు గేమర్ ఇలాగ ఇచ్చాను. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏదేస్తే పారాగ్రాఫ్ మీద ఇప్పుడు చూడండి ఇక్కడ పెడితే ఏ రాలేదు, ఎందుకంటే ఇది మన కిందన పారాగ్రాఫ్ వేరు, ఇది కాదు మనం ఇచ్చింది దీనికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ పెట్టినా ఇగోండి దిస్ ఈజ్ అబౌట్ తెలుగు గేమర్ వరల్డ్ అని వచ్చింది. బట్ ఇక్కడ TGW మీద పెడితే ఏమొస్తుంది, ఓన్లీ తెలుగు గేమర్ వరల్డ్. ఓకేనా శ్రీను. ఓకే. అంటే దీనికి మళ్ళీ అబ్రివేషన్లో ఉంది కదా ఇది, దాంట్లో లోపల ఉంది మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మట్టుగా అదే ఇక్కడ ఏది రాస్తామో అదే తీసుకుంటుంది, మళ్ళీ మిగిలింది మొత్తం దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా. సో అదనమాట ఈ అబ్రివేషన్ టైటిల్ ఇక్కడ తెలుగు గేమర్ వరల్డ్ అని దీనికి ఉంది స్పెషల్గా, అందుకే దాని మట్టుగా దానికి ఏది ఉంటే అదే వస్తుంది. అర్థమైంది కదా. అది అంతే గైస్. ఇప్పుడు నేను ఈ TGWని ఇందాక మనం హైలైట్ చేసాం కదా శ్రీనుని, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి శ్రీను నువ్వు. ఓకేనా. ఇప్పుడు TGW ఉంది కదా శ్రీను. ఓకేనా. దీనికి ఎందాక చూడు ఎల్లో కలర్ వచ్చింది కదా నీ పేరుకి శ్రీనివాస్ అని, హైలైట్ అయింది కదా. హైలైట్కి మనం ఏంటి రాయాలి అక్కడ, ట్యాగ్ ఏంటది, దానికి ఏ ట్యాగ్ రాసాం అలా రావడానికి ఆ ట్యాగ్ ఇక్కడ రాయాలి, అంతే కదా. ఆ ట్యాగ్ పేరు ఏంటది గుర్తుందా, ఆ ట్యాగ్ పేరు గైస్. మరి ఎవరైనా లైవ్ చాట్లో కూడా తొందరగా చెప్తే చెప్పొచ్చు. నేను కూడా మర్చిపోయాను అనుకోండి, చిన్నది గుర్తు రావట్లేదు, గుర్తు తెచ్చుకుంటాను. ఆ ట్యాగ్ పేరు హైలైట్ వేరు, అది మనకి ఎల్లో కలర్ రావాలి, హైలైట్ అవుతుంది. దాని పేరు మార్క్ వచ్చిందా, ఓకే మార్క్ అనుకుంటున్నాను, చూద్దాం. అంటే మార్క్ చేస్తుంది అంతే, మార్కే దానికి ఎండ్ ట్యాగ్ ఎక్కడ అవ్వాలి. ఓకేనా. మార్క్. ఓకే రన్ చేస్తున్నాం అంతే గైస్. చూసారు కదా అక్కడ మార్క్ అనేస్తే మార్క్ అయింది అన్నమాట, ఇక్కడ హైలైట్ అయింది ప్లస్ దీనికి అబ్రివేషన్ టైటిల్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఎప్పుడైనా మనం అబ్రివేషన్ ఇవ్వాలంటే గుర్తించుకోండి ABBR. ఓకేనా. గుర్తించుకోండి గైస్ ABBR. ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఎల్లో కలర్గా మార్క్ కావాలంటే మార్క్, అది మార్క్ అని గుర్తుంటే ఆటోమేటిక్ మార్క్ అని మనకి ఐడియా వచ్చింది. నా పేరు మర్చిపోయాం కదా శ్రీను, అది మార్క్ అంటే డైరెక్ట్ మార్క్ అని, ఇది మనకి మార్క్ అని మర్చిపోయాం. ఓకే గైస్, నైస్. మరి మొత్తానికి చాలా సింపుల్గా ఉంది చూసారా, అంతే గైస్, పెద్ద కష్టమే ఉండదు మీకు. అలాగే నెక్స్ట్ అడ్రస్ గురించి చేసుకుందాం, అడ్రస్ ఫర్ కంటెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇప్పుడు మనం మన వెబ్సైట్లోని ఇక్కడ చదివేద్దాం పూర్తి ఆడిచ్చింది ఫస్ట్. ఓకేనా. అడ్రస్ ట్యాగ్ డిఫైన్స్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో ఇవ్వాలంటే ఖచ్చితంగా అడ్రస్ అని మెన్షన్ చేయాలి గైస్. మనం ఇవేవి కూడా ఇవ్వకుండా మనం చేసేవచ్చు, లైక్ పారాగ్రాఫ్ అని P ట్యాగ్ అని పెట్టి కూడా చేసేవచ్చు. బట్ మనం రాసిన వెబ్సైట్ అనేది పక్కాగా 100% ఫుల్గా ఏది కోడ్, స్ట్రిక్టర్ కోడ్
కలిగి ఉండాలంటే మట్టుగా మనం ప్రతిదీ కూడా ఆ ట్యాగ్ సంబంధించి ట్యాగ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా, మర్చిపోద్ది అది, చూసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్ ఒక కోడింగ్ అనేది ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటుంది. ఓకేనా, పద్ధతి అంటూ ఉండాలి. సో ఎందుకంటే మనకి ముక్కు అంటే ముక్కే, అంతేగాని ముక్కుని తీసుకెళ్ళి దాన్ని వేరే పేరు మార్చేసి అందులో పెట్టకూడదు ఎప్పుడు. ఓకేనా, హెడ్ అంటే హెడ్, చెయ్యి అంటే చెయ్యిని తీసుకెళ్ళి కాల్లో పెట్టి కాల్లో రాసి దాన్ని చెయ్యి అని మెన్షన్ చేసే బదులు డైరెక్ట్గా ముందే అట్లకి ఇచ్చేయాలి. చేతికి ట్యాగ్ ఉందనుకో, చేతి ట్యాగ్ ఏదో అదే అవ్వాలి. ఓకేనా, అలాగా. సో ఇవి కూడా వీటికి కూడా స్ట్రిక్ట్గా మనం ఫాలో అవ్వాలి. ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి అండ్ ఈమెయిల్ అవ్వచ్చు. ఓకేనా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నీ ఈమెయిల్ అయినా అవ్వచ్చు, లేదంటే నీ వెబ్సైట్ లింక్ అయినా అవ్వచ్చు, లేదంటే మన అడ్రస్ అయినా అవ్వచ్చు, లేదంటే మీ ఫోన్ నెంబర్ అయినా అవ్వచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్సెట్రా ఏవైనా అవ్వచ్చు. ఓకేనా శ్రీనా, అడ్రస్ అంటే. సో ద టెక్స్ట్ ఇన్ ద అడ్రస్ ఎలిమెంట్ యూజువల్లీ రెండర్ ఇన్ ఇటాలిక్లో కానీ, ఇదేంటి అడ్రస్ ఎలిమెంట్ యూజువల్ రెండర్ ఇన్ ఇటాలిక్లో అంట. చూడు, అడ్రస్ ఆటోమేటిక్గా టెక్స్ట్ మారుతుందంట. ఓకేనా, ఇటాలిక్ కానీ. అండ్ బ్రౌజర్స్ విల్ ఆల్వేస్ యాడ్ లైన్ బ్రేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద అడ్రస్ అంట ఎలిమెంట్. ఓకేనా, ఇప్పుడు బ్రౌజర్స్ అనేది ఏం చేస్తుందంటే అడ్రస్ అని వస్తే మనకి లైన్ బ్రేక్ అయితే అవుతుందంట, బిఫోర్ ఆఫ్టర్. అదేటో చూసేద్దాం. బ్రేక్ అంటే మనం ఎలాగేస్తాం అలా వస్తుంది అనుకో, ఒకసారి చూద్దాం గైస్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పి అనేది అంటే ఇది పారాగ్రాఫ్ పైన, అంటే ఇక ఈ లెఫ్ట్లో ఉంది కదా, ఇది ఈ పైది పారాగ్రాఫ్. ఆ తర్వాత మన వెబ్సైట్లో ఒక అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నాను. అడ్రస్ వచ్చేసరికి అడ్రస్ అనే ట్యాగ్లో, ఓకేనా, అడ్రస్ ఇది అడ్రస్ అండ్ ట్యాగ్. నేనైతే ఇక్కడ అడ్డుకున్నాను. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా శ్రీనే. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ బై జాన్ డో, ఇక్కడ బ్రేకు 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 అని ఇచ్చాడు. ఇది అడ్రస్ అనేది చూడు, ఇటాలిక్లో మోడల్ ఆటోమేటిక్ మారిపోయింది. మన ఇటాలిక్ స్టైల్ రాయకపోయినా అడ్రస్ అనేది చూడండి గైస్, ఇక్కడ యాస్టీజ్గా ఇక్కడ బ్రేక్ అని ఇవ్వాలి. శ్రీను బ్రేక్ ఇవ్వలేదు అనుకో, ఒకసారి చూడు. బ్రేక్ అంటే ఈ లైన్ యాక్చువల్లీ ఈ పక్క వచ్చేది, విసిట్ అట్ అనేది ఈ పక్క వచ్చేది, బ్రేక్ అవ్వదు. చూడు, చూసారా, విసిట్ అట్ అనేది పక్క వస్తుంది, కనిపించిందా? మనం అది కింద రావాలంటే బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. బ్రేక్ బిఆర్ అని ఇవ్వాలి, బ్రేక్. చూసా, అప్పుడు కిందకు వచ్చింది. అలాగే మనం ఇప్పుడు ఇది పైన పారాగ్రాఫ్ కదా, ఈ పారాగ్రాఫ్ అనేది మనం ఎంత రాస్తే ఇది మన పేజీ ఎంతవరకు ఉంటే ఆ చివరి వరకు వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు పారాగ్రాఫ్లో కూడా మనకి ఆధార్ నుంచి కిందకు వచ్చారనుకో, ఓకేనా, అంటే ఇక్కడ ఆధార్ ఎక్కడ ఉందో దాని ముందుకెళ్ళి నువ్వు జస్ట్ బ్రేక్ అనేస్తే ఈ లైన్ ఎక్కడితో ఈ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇన్ఫర్మేషన్తో నీకు బ్రేక్ అయిపోద్ది. ఓకేనా, ఇక్కడితో బ్రేక్ అయిపోయి ఈ లైన్ కిందకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం, రన్ చేశాను. ఓకేనా, అయిందా? అది మనం బ్రేక్ అనేది ఇచ్చుకుంటేనే బ్రేక్ అవుతుంది, లేదంటే ఆ చివరి వరకు ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళిపోద్ది. సో మనకి ఒకవేళ ఇది బ్రేక్ మనం ఎలా రాసింది అలాగే ఉండాలనుకో, ఒకవేళ ఇది అడ్రస్ కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, నువ్వు ఎలా రాసింది అలాగే ఉండాలంటే దానికి ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ క్లాస్లో మనం ప్రీ అనే ట్యాగ్ గురించి చెప్పాం. ప్రీ అనే ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, ప్రీ క్లోజ్ ట్యాగ్ కూడా ఇవ్వండి. అంటే మనం ఎలా రాసాం అవన్నీ, నువ్వు ఏది రాసే ఎంత లైన్ స్పేసులు ఎన్ని ఇచ్చినా అవన్నీ ఇక్కడ బ్రేక్తో సహా కనిపించదు. చూడండి, రన్. ఇక్కడ చూడండి, ప్రీ ట్యాగ్ రాసేసరికి కొంచెం టెక్స్ట్ సైజ్ స్టైల్ మారింది. ఇక్కడ బ్రేక్ అనేది మట్టుగా వచ్చింది. ఇక్కడ మనం బ్రేక్ ఇవ్వకపోయినా బ్రేక్ వచ్చేది. చూడండి గైస్, ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు. మన యాస్టీజ్ ఎలా రాస్తామో ఈ ట్యాగ్స్ అనేవి కనబడవులేండి. ఈ ట్యాగ్స్ HTML ఎలిమెంట్స్ ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో వెబ్ పేజ్లో కనిపించు గైస్, అది గుర్తించుకోండి. ఇప్పుడు చూడు, రన్. చూసారు గైస్, ఇక్కడ బ్రేక్ అనేస్తే అక్కడ ఏంటైంది తెలుసా, కిందన లైన్ వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రేక్ చూడు నేను ఇక్కడ గ్యాప్ వచ్చింది, అంటే ఇక్కడ అంటే ఆ బ్రేక్ అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట లైన్. ఇది బట్టి ఇక్కడే ఉంది, బ్రేక్ అనేది బట్టి కిందకి లైన్ చేసింది. అది ఈ ప్రీ అనేది మాత్రమే నువ్వు రాసింది యాస్టీజ్. ఇక్కడ జాన్ పక్కన నువ్వు స్పేస్ ఇచ్చావు, ఇక్కడ ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తే లాగా ఆ స్పేస్ కూడా ఇక్కడ వచ్చేద్ది. ఇగో చూసే వస్తుంది శ్రీను, నేను స్పేస్ మామూలుగా అయితే ఈ స్పేస్ నువ్వు పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫెన్స్ ఉంది. ఈ డిఫెన్స్ నేను ఇక్కడ నాకు 2 3 4 5 6 7 8 9 10 ఎంత స్పేస్ ఇవ్వాలనుకో, ఓకేనా. ఇక్కడ రన్ చేస్తే స్పేస్ రాదు అక్కడ. HTML ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్స్ స్పేస్ కానీ, ఓకేనా, ఇది ఈ లైన్లు కానీ బ్రేక్ అవ్వకపోతే మనం ఎంతవరకు ఉంటే అంతవరకు ఎండ్ వెళ్ళిపోతుంది. చూడు, వైట్ స్పేసెస్ అన్నిటిని రిమూవ్ చేసేద్దాం అనమాట. ఓకేనా, చూడు రన్ చేద్దాం.
చూసారా ఇక్కడ మట్టు స్పేస్ రాలే, రన్ చేశాను. చూడండి మనం రన్ చేసాం, ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఇచ్చాం. ఆల్రెడీ నేను చాప్టర్లో చెప్పాను గైస్, మీరు అది చూసుంటే మీకు తెలిసిపోద్ది ఇప్పుడు చెప్పినప్పుడు. కానీ ఇది మట్టే చూడు స్పేస్ అయితే ఉంది, ఎందుకంటే ప్రీ అనే దాంట్లోనే మనం ఏ విధంగా రాస్తే ఆ విధంగా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది గైస్, అర్థమైంది కదా అది. ఓకేనా శ్రీనా? ప్రీ అని అవ్వాలి, నువ్వు రాసింది రాసినట్టుగా కిందన పైన కనబడాలంటే ప్రీ దాంట్లో మాత్రం యూజ్ చేయాలి అలాగా. ఓకే, అర్థమైంది కదా గైస్. ఎనీవేస్ ఇప్పుడు మనం దేని గురించి ఇక్కడ చెప్పుకున్నాం టాపిక్, అడ్రస్. ఓకేనా, అడ్రస్ రాసినప్పుడు గుర్తించుకోండి ADDRESS ఓకే అనే యాట్రిబ్యూట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకేనా, ట్యాగ్. ఓకే, సో అది గైస్. నెక్స్ట్ సైట్ అనేది ద HTML సైట్ ట్యాగ్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ఏ క్రియేటివ్ వర్క్ అంట. ఓకేనా, HTML సైట్ ట్యాగ్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ అంట. ఓకే, ఎగ్జాంపుల్ ఏ బుక్ ఉంది, ఏ పోయము, ఏ సాంగ్, ఏ మూవీ, ఇవన్నీ చెప్తున్నాడు. పెయింటింగ్, ఏ స్కల్ప్చర్ అంట. సో ఏ పర్సన్స్ నేమ్ ఈజ్ నాట్ ద టైటిల్ ఆఫ్ ఏ వర్క్ అంట. నోట్, ఏ పర్సన్స్ నేమ్ ఈజ్ నాట్ ఏ టైటిల్ ఆఫ్ వర్క్. ఓకేనా గైస్, ఇక్కడ టైటిల్ ఆఫ్ పర్సన్ నేమ్ అనేది టైటిల్ ఆఫ్ వర్క్ కాదు. టైటిల్ ఆఫ్ వర్క్ అనేది ఏ బుక్ కానీ, పోయం కానీ, సాంగ్ కానీ, మూవీ కానీ ఇలాంటివి వస్తాయి. పర్సన్ నేమ్ మట్టుగా ఓకేనా కాదని చెప్తున్నాడు, టైటిల్ ఆఫ్ వర్క్లోకి రాదు. ఓకే, సైట్ అనేది ట్యాగ్ నాట్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ఏ క్రియేటివ్ వర్క్. ఓకేనా, ఏదైతే క్రియేటివ్ వర్క్ ఉందో ఆ వర్క్కి ఇది టైటిల్ లాంటిది అనమాట. సైట్ అనేది డిఫైన్స్ ద టైటిల్, ఆ క్రియేటివ్ వర్క్కి ఇది ఒక టైటిల్ లాగా డిఫైన్ చేస్తుందని చెప్తాడు. చూద్దాం మరి ఇది ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోద్ది. ద టెక్స్ట్ ఇన్ ద సైట్ ఈస్ ఎలిమెంట్ యూజువల్లీ రెండర్స్ ఇన్ ఇటాలిక్ అంట. ఓకే, ఇది ఇటాలిక్లోకి వెళ్తాయి స్టైల్ అని చెప్తున్నాడు. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ సైట్ అని రాశాడు. ద స్క్రీమ్. ఓకే, ద స్క్రీమా. సో ఏది ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ మనకి పారాగ్రాఫ్లో ద స్క్రీమా ఇక్కడ ఉంది. ద స్క్రీమ్ ఇచ్చాడు, బాగానే ఉంది. సైట్ అని రాశాడు, ఇక్కడ మట్టు మారిందా? ఓకే అర్థమైందా శ్రీను దీనికి కొంచెం? అంటే ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఉంది ఇక్కడ కదా, అవును, ఇది పెయింటింగ్ వర్క్ ఉంది. సో ఇక్కడ దీని కిందన ద స్క్రీమ్ అనేది దీని పేరు. స్క్రీమ్ అంటే ఏంటి? పెయింటింగ్ వర్క్ స్క్రీమ్ అంటామా? స్క్రీమ్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అలా అమ్మాయి అరుస్తున్నట్టు ఉంది కదా, అరుపు. అరుపు, ఓకే అర్థమైంది. ఎస్, ఓకే. ఈ స్క్రీమ్ అంటే అరుపు కదా. ఓకే, ఈ అరుపు ఉంది కదా గైస్, దీనికి ఇది ఏంటిది? ఈ ఆర్ట్ వర్క్ యొక్క టైటిల్ అదే చెప్తున్నాడు అక్కడ, ఒకసారి చూడండి. ఓకేనా, ఏదైతే మనకి ఆర్ట్ వర్క్స్ ఉందో అక్కడ చూడండి. సో ద HTML సైట్ ట్యాగ్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ఏ క్రియేటివ్ వర్క్. మనం ఏదైనా క్రియేటివ్గా మీరు ఒక వర్క్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేటివ్గా ఒక కారు కనిపెట్టారు అనుకోండి. ఓకేనా, క్రియేటివ్గా ఏదైనా వర్క్ అక్కడ చేసి ఆ స్క్రీమ్, లేదంటే అక్కడ కారుది ఏదో ఉందనుకోండి, కార్ అని రాస్తారు. లేదంటే బుక్ ఉందనుకోండి, బుక్, ఆ బుక్కి మట్టుగా CITA సంథింగ్ ఏదో పెట్టాలి. ఓకేనా, ఆర్ట్ వర్క్ సంబంధించిన టైటిల్ మాట. ఓకేనా, దాన్ని స్క్రీమ్, ఏదైతే టైటిల్లో మనకి స్క్రీమ్ ఇలాగ అరుస్తున్నట్టుగా అదంతా కాదు. స్క్రీమ్ బై ఎడ్వర్డ్ ముంచ్, పెయింటెడ్ ఇన్ 1983 అని రాశారు గైస్. ఓకేనా, ఇలాంటివి స్క్రీమ్ ఏదైతే ఆర్ట్ వర్క్లో దేని చూపిస్తుందో ఆర్ట్ వర్క్లో. ఓకేనా, దేని చూపిస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా తీసుకుందాం. బుక్ ఉందనుకోండి, ఆ బుక్ మీద ఏదో బొమ్మ పేరో ఉంది. ఓకేనా, దాన్ని ఇచ్చేయడానికి మనం ఈ సైట్ అనేది ట్యాగ్ అని తీసుకోవాలి. ఓకేనా, అంతే గైస్, ఇంకేం లేదు. సో నెక్స్ట్ HTML BDO అంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంట. చూద్దాం. ఓకేనా, హాయ్ బ్రో, హాయ్ నమస్తే. సో BDO అంటే శ్రీను బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంట. ఓకేనా, అదేటో చూద్దామా. BDO ట్యాగ్ ఈజ్ యూజ్ టు ఓవర్ రైడ్ ద కరెంట్ టెక్స్ట్ డెకరేషన్ అంట. ఓకేనా, కరెంట్ టెక్స్ట్ డెకరేషన్కి ఓవర్ రైడ్ చేస్తుందంట, బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంట. అదే ఇప్పుడు మన కరెంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో చూడండి గైస్ ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ యూ బ్రౌజర్ ఇక్కడ ఏదో రాశాడు, దిస్ లైన్ విల్ బి
రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓహో, బై డైరెక్షన్ ఓవర్ రైడ్. సో బీడీఓ అంటే చూడు ఇక్కడ మారిపోయింది. ఇది ఇలా రాసాం కదా, ఇది ఏంటవుతుందంటే లెఫ్ట్ నుంచి ఇటు నుంచి రివర్స్లో వెళ్తుందంట. ఓకేనా? ఇక ఈ టెక్స్ట్ బీడీఓ అని రాసాం కదా గైస్, ఇవి బీడీఓ అని చెప్పి డైరెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడు శ్రీను. బీడీఓకి డైరెక్షన్ కూడా రాయాలి. ఓకేనా? ఆర్టీఎల్ అంటే రైట్ టు లెఫ్ట్ అని మీనింగ్ అంట. ఓకేనా? రైట్ టు లెఫ్ట్. అదే ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ కూడా రాయొచ్చు. లెఫ్ట్ టు రైట్ అని పెడితే లెఫ్ట్ టు రైట్ ఆటోమేటిక్ అదే ఉంటుంది. చూసా, లెఫ్ట్ టు రైట్ సేమ్ అది అలాగుంది అలాగే వచ్చింది. అదే రైట్ టు లెఫ్ట్ ఆర్ రైట్ టు ఎల్ అంటే అంటే ఇది రివర్స్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎక్కడి నుంచి TFEL అని వస్తుంది చూడండి. ఫస్ట్ ఇలా రివర్స్లో వస్తుంది టెక్స్ట్. ఇదేంటిది పోవట్లేదు. ఓకే, రన్. ఓకేనా? అది గైస్ అంతే. చూసారు కదా, TFEL స్పేస్ OT ఇలాగమాట. ఓకేనా? దీన్ని మీకు ఏదైనా టెక్స్ట్ని రివర్స్లోని రాయాలంటే BDO అని పెట్టి దాని యాట్రిబ్యూట్ గుర్తించుకో శ్రీను. దానికి డైరెక్షన్ DIR అంటే డైరెక్షన్. ఓకేనా? DIR అది యాట్రిబ్యూట్ అంటాం. ఎప్పుడైనా మనం ఈ ట్యాగ్ అంటాం కదా, వీటిని HTML ట్యాగ్స్ P కానీ, ఓకేనా, అలాగే BDO కానీ ఉన్నాయి. వీటిని ట్యాగ్స్ అంట. ట్యాగ్స్లోని ఏదైనా నువ్వు రాసావు అనుకో అట్లని యాట్రిబ్యూట్ అంటాం అన్నమాట. ఓకేనా? వీటిని ట్యాగ్స్లో ఇవి ఎలాంటివి ఏమైనా వచ్చాయి అనుకో బోల్డ్ ఉంటాయి యాట్రిబ్యూట్. అంటే స్టైల్ గురించి కూడా తెలుసు కదా, స్టైల్ రాస్తే మన కలర్లు అన్నీ మారిపోతాయి కదా స్టైల్లో, అవి కూడా యాట్రిబ్యూట్స్ కింద వస్తాయి. ఓకేనా? వాటిలన్నింటినీ యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, ఇది BDO గురించి అర్థమైపోయింది కదా, దాని డైరెక్షన్ కూడా ఇచ్చాడు. ఓకే, DIR అని రాసి ఇలా రాస్తే అప్పుడు ఒకవేళ రాకపోతే అది అవ్వదు అనుకుంటా. డైరెక్షన్ అనేది మనం ఇక్కడ రిమూవ్ చేసి రన్ చేస్తే చూడండి ఏం అవ్వలేదు, అది ఎలాగుందో అలాగే వచ్చింది. ఓకేనా? డిఫాల్ట్గా ఎలాగుందో అలాగే వచ్చింది. డైరెక్షన్ రాసి స్పేస్ ఇచ్చి DIR ఈక్వల్ టు, ఓకే, సో డైరెక్షన్ ఈక్వల్ టు మనం రైట్ టు లెఫ్ట్ ఇదనమాట. ఇప్పుడు రన్ చేస్తే చూసారు కదా, ఇది గైస్ అయిపోయి అంతే. మీరు అలా ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇవన్నీ మీ HTML పేజ్లో మీరు అడ్రస్ ఇచ్చాం. ఇక్కడ ప్రీ తీసి నేను ఇక్కడ అడ్రస్ ఏదో పెట్టాను అనుకోండి మన వెబ్సైట్లో, అడ్రస్ కూడా ఇలాగా ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకేనా? అడ్రస్ ఇలా పెట్టి సురేష్ ఇక్కడ వచ్చేసరికి సాయి పల్లవి రెసిడెన్సీ పేరు మారుస్తున్నాను ఏదో పేర్లు. రవి ఉంది, రవీంద్రనాథ్ స్ట్రీట్ ఏదో పేర్లు అలా పెడతాను అనమాట. నాని వలస ఏదో పేరు, గణేష్ టెంపుల్ ఏదో ఇదొక అడ్రస్ అనుకోండి. జస్ట్ అక్కడ ఉన్నదాన్ని చిన్నది ఎడిట్ చేస్తున్నాను. గణేష్ టెంపుల్ 51 ఏదో సంథింగ్. ఇప్పుడు ఇది అడ్రస్లో మారిపోద్ది. మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. అడ్రస్ ట్యాగ్ గుర్తుంది కదా, అదే జస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇగో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సురేష్ పేర్లు. ఇప్పుడు ఈ అడ్రస్ ఇచ్చాను నేను, రీఫ్రెష్ చేస్తున్నాను, చేశాను. అయ్యా, ఓ మన అడ్రస్ చూడు శ్రీను లైన్గా వస్తుంది. ఇక్కడ అడ్రస్కి మనం బ్రేక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ప్రీ కాదు కదా ఇది, ప్రీ కాదు కాబట్టి మనం ఇక్కడ బ్రేక్లు ఇవ్వాలి. సురేష్ పక్కన ఒక బ్రేకు. ఓకేనా? అలాగే ఈ బ్రేక్ని ఇక్కడ మనం కాపీ చేసి సింపుల్గా పేస్ట్ చేసుకోవడం కోడింగ్ ఎప్పుడైనా, అప్పుడే మనం స్పీడ్గా అయిపోద్ది. ఇదేంటిది ఇన్నంటే రెండో చూస్తే అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఓకే, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి గైస్ మన అడ్రస్ ఇది మన అడ్రస్ అనమాట. ఓకేనా? సో అడ్రస్ ఎప్పుడైనా మనం దీనికి మనం అడ్రస్ అని పైన పెడితే మనం రాస్తే మనకి గుర్తుంటుంది. అడ్రస్కి ఒక H1 ట్యాగ్ తీసుకోండి గైస్. ఓకేనా? H1 అంటే హెడ్డింగ్ కింద వస్తుంది ఏదో, H1 అని తీసుకుంటే బెస్ట్ నాకు తెలిసి. H1 అని రాసి ఈ H1లోని మనం ఈ అడ్రస్ కొంచెం ఎంటర్ కొడదాం. ఈ H1లో మై అడ్రస్ జస్ట్ ఒక హెడ్డింగ్ వేస్తున్నాను అడ్రస్కి, అంటే అక్కడ తెలుస్తుంది అన్నమాట మన వెబ్సైట్లో. ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మై అడ్రస్ అని చెప్పి కిందన ఇలా కనబడుతున్నట్టు ఉంటుంది. ఓకేనా? చూసారు కదా గైస్, అంటే ఇక్కడ కింద ఉన్నది అడ్రస్ అని తెలుస్తుంది. ఇప్పుడు శ్రీను ఈ అడ్రస్ని రైట్ సైడ్కి రావాలంటే ఈ అడ్రస్ మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. దానికి ఆల్రెడీ నేను క్లాస్ అయితే చెప్పాను. ఓకేనా? అది ఒకవేళ వినకపోతే మళ్ళీ వస్తుందిలే.
కంగారు ఏం లేదు. జస్ట్ టెక్స్ట్ అలైన్ అని ఉంటుంది, రైట్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా? టెక్స్ట్ అలైన్ రైట్ అని పెడితే చాలా ఆటోమేటిక్ రైట్కి వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకే. సో ఓకే గైస్, అయిపోయింది, కొటేషన్స్ అయిపోయి. ఇప్పుడు మనం చూద్దాం, ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఆన్సర్ చెప్పండి ఫస్ట్, ఎవరు చెప్తారా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కొటేషన్, ఈజ్ నాట్ ఏ కొటేషన్ ఎలిమెంట్ అంట. ఇన్ ఫ్యాక్ట్ నాట్ అన్ HTML ఎలిమెంట్ ఎట్ ఆల్. అది HTML ఎలిమెంట్ కూడా అవదా అంటున్నాడు. అదేంటి ఇందులో నాట్ ఏ కొటేషన్ ఎలిమెంట్ అంట. చూడండి గైస్, ఇందులో కొటేషన్ ఎలిమెంట్ అనేది క్యూవా, కోటా, బ్లాక్ కోటా. అది HTML ఎలిమెంట్ కూడా కాదు. కోట్ అనేది అసలు ఉన్నది అసలు మనకి. క్యూ గురించి చూసాం, క్యూ ఉంది, బ్లాక్ కోట్ చూసాం, బట్ కోట్ అనేది లేదు కదా. కోట్ అనేది మనకి చూపించలే కదా. ఇన్ ఫ్యాక్ట్ నాట్ అన్ HTML ఎలిమెంట్ అట్ ఆల్ అంట, అంటే ఇదే కదా. కోట్ అనే ట్యాగ్ మనం చూడలే కదా ఇందులో. లేదు, చూసేట్లేదు కదా, దీంట్లో లేదు. ఇంకా మనం చూసుకోవాల్సిన లేదు. సబ్మిట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్ గైస్. అంతే సింపుల్, మనకైతే వస్తుంది. నెక్స్ట్ గైస్, ఇందులో కామెంట్స్ కూడా చాలా సింపుల్ గైస్, ఏం లేదు. కామెంట్ అంటే చూడండి, కామెంట్స్ చాలా సింపుల్. వీళ్ళు పాపం వెయిటింగ్ అనుకుంటున్నావు, ఇంకా రూమ్ ఎడతావని. వాళ్ళు ఇంకేం లేదు, వాళ్ళు జస్ట్ ఇంకా టైం అయిపోయింది కదా, టైం అయిపోయింది. ఓకే, కామెంట్స్, ఇది కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా శ్రీనా? కామెంట్స్ అంటే ఏంటి అనుకున్నావు? HTML కామెంట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్. ఓకేనా? ఇది బ్రౌజర్ కోసం కాదన్నమాట, జస్ట్ మన కోడింగ్ రాస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ అనేది అడ్రస్ కానీ, ఓకేనా, ఈ కోడ్ అనేది దిస్ ఈజ్ కోడ్ అంటే కామెంట్ అన్నమాట. అంటే దేనికి ఇచ్చుకుంటున్నావు నువ్వు అంటే నీకు తెలియడానికి. లేదంటే ఇప్పుడు నా కోడ్ నీకు ఇచ్చాను అనుకో, నువ్వు అది చూసావు అనుకో, ఒకేలా కామెంట్ రాస్తామాట. డెవలపర్స్ ఎప్పుడైనా కామెంట్ రాసుకుంటారు. ఇక్కడ దిస్ ఈజ్ ఫర్ ఈ కోడ్ దానికోసం అని చెప్పి ఇక్కడ రాస్తామాట. అంటే నువ్వు ఎప్పుడైనా నీ అడ్రస్ మార్చుకుంటే దిస్ కామెంట్లు ఇలా ఉంటాయన్నమాట. అడ్రస్ కోడ్కి వెళ్తావు, అడ్రస్ అని రాస్తారు కామెంట్లో. ఓకేనా? అంటే అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎడిట్ చేసవచ్చు అన్నమాట, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అది ఎవరికి తెలుసు, అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నా కోడ్ నీకు పంపించాను అనుకో, కామెంట్స్ ఉంటాయని నీకు అర్థం అయిపోతుంది అనమాట. ఈ కోడ్ దీనికా అనేది అక్కడ మనం రాస్తాం. ఓకేనా? అది ఇక్కడ చెప్తాను ఒకసారి చూడు. అది ఓన్లీ డిస్ప్లే, బ్రౌజర్లో డిస్ప్లే అయితే అవ్వదు. జస్ట్ ఎవరికంటే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి కోడ్ అర్థం అవ్వాలన్నమాట. అర్థం అవ్వాలంటే మనం కామెంట్స్ పెట్టుకుంటాం అంతే. ఓకేనా? సో ఇన్ ద బ్రౌజర్ బట్ దే క్యాన్ హెల్ప్ డాక్యుమెంట్ యువర్ HTML సోర్స్ కోడ్. ఓకేనా? అవి మన HTML సోర్స్ కోడ్కి హెల్ప్ అవుతాయి అనమాట. అదే చెప్పాను కదా, అది ఎలాగంటే చూడు. సో యూ క్యాన్ యాడ్ కామెంట్స్ టు యువర్ HTML సోర్స్ కోడ్ బై యూజింగ్ సింటాక్స్ అయితే ఇది గైస్. ఓకేనా శ్రీను? ఇక్కడ మనం ఒక ఎక్స్క్లమేట్ సింబల్ ఇచ్చి డాష్ పెట్టాలి. ఎండ్ వచ్చేసరికి ఈ డాష్ ఓన్లీ. ఓకేనా? దీని మధ్యలో నువ్వు ఇది ఇవ్వచ్చు. ఓకేనా? అది సింటాక్స్, నువ్వు ఏదైనా రాయొచ్చు అన్నమాట. రైట్ యువర్ కామెంట్స్ హియర్. ఓకేనా? నోటీస్ దట్ దెర్ ఈస్ అన్ ఎక్స్క్లమేషన్ పాయింట్ అంట, అంటే ఫ్రంట్లో ఇది ఎక్స్క్లమేషన్ పాయింట్. ఓకేనా? ఇన్ ద స్టార్ట్ ట్యాగ్ బట్ నాట్ ఇన్ ద ఎండ్ ట్యాగ్లో లేదు. చూసుకో శ్రీని, ఎండ్ ట్యాగ్లో మర్చిపోయి పెట్టేకు. ఓకేనా? ఎండ్ ట్యాగ్లో ఉండదు, ఓన్లీ స్టార్ట్లో మాత్రం ఉంటుంది, అది గుర్తించుకోండి. ఎండ్ ట్యాగ్ మట్టుగా ఉండదు గైస్, ఓన్లీ 2 గీతలు ఉంటాయి, అది గుర్తించుకోమని చెప్తున్నాడు. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు యాడ్ కామెంట్ ఇది చూద్దాం ఒకసారి. ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడు శ్రీని, ఇక్కడ బాడీ కింద ఇక్కడ మెయిన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఓకేనా? అది ఒకటి మాత్రమే డిస్ప్లే అయింది. ఓకేనా? సో ఇది డిస్ప్లే వచ్చాడు, దిస్ ఈజ్ కామెంట్ అనేది డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ కదా. అవును. సో అలాగే ఇది కూడా కామెంటే. కామెంట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్. చూసారు కదా, ఇక్కడ రాలేదు. ఓకేనా? ఈ కామెంట్స్ దేనికి యూజ్ చేసుకుంటాం అంటే, ఏదైనా ఫర్ ఇప్పుడు పెద్ద కోడ్లు ఉన్నప్పుడు సైజ్ కోడ్లు పెరిగిపోతుంటాయి కదా, అప్పుడు మనకు ఖచ్చితంగా ప్రతిదానికి కామెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలంటాడు. రేపు పొద్దున్న నువ్వు ఎప్పుడైనా అలా స్క్రోల్ చేస్తుంటావు, దానికి పలానాది నీకు మీ వాళ్ళు దాన్ని ఎడిట్ చేయాలన్నారు అనుకో, నువ్వు ఎంతకన్నా అలాగా కోడ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉందనుకో కోడ్, మనకు ఆ కామెంట్ ఉన్నది అనుకో, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ కామెంట్ కనిపించినట్టే మనం చూసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? అర్థమైందా? ఆ కామెంట్ అనేది దానికే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ ఉంది. ఓకేనా? సో ఇది లాగిన్ పేజ్ అనుకో, నువ్వు లాగిన్ కోడ్ స్టార్ట్ చేస్తే దిస్ ఈజ్ ఫర్ లాగిన్ కోడ్ అని రాస్తావు, లాగిన్ ఫామ్ అని చెప్తావు. అంతే, అంటే తెలుస్తుంది అంతే. చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే అది లాగిన్ ఫామ్ కోడ్ అక్కడ ఉందని. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? హైడ్ కంటెంట్ అంటే ఇంకోటి చూడు, కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు హైడ్ కంటెంట్ అంట.
కామెంట్స్ అనేది హైడ్ కంటెంట్ కదా, దిస్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యూ హైడ్ కంటెంట్ టెంపరర్లీ. అలాగే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ కోడ్ ఉంది శ్రీను, నీ కోడ్లో ప్రస్తుతానికి నీకు ఇదంతా వద్దు, నాకు ఇదంతా ఎక్కువ అయిపోయింది, ఇదంతా నీకు కన్ఫ్యూజ్గా ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రస్తుతానికి టెంపరీగా నువ్వు హైడ్ చేయాలనుకో, ఇలాగా ఇది నువ్వు మళ్ళీ డిలీట్ చేస్తానుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇదంతా రాయాలంటే తీరిపోద్ది కదా మనకి అవును. కదా. సో టెంపరీగా హైడ్ చేయాలంటే చూడు, దానికి ఎలాగివ్వాలంటే ఇది చూద్దాం. ఆ కోడ్ అనేది ఇదేనా, దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 2, ఏది అది ఇదేనా కాదా, హైడ్ కంటెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి మామూలుగా అయితే, ఇది తీసేసామనుకో, ఇక్కడ ఇది పారాగ్రాఫే కదా. ఇప్పుడు ఇక్కడ మనం 3 ఉన్నాయి, ఇప్పుడు 2 కనిపించాయి ఎందుకంటే ఎంత కామెంట్లు ఉంది, ఇప్పుడు రన్ చేస్తే 3 వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వద్దు, ఇది కనిపించకూడదు, దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ అనేది కనిపించకూడదు అనుకున్నాం అనుకో, ఇక్కడ కామెంట్ అనేది స్టార్ట్ చేస్తాం, ఎక్స్క్లమేటర్ సింబల్ తెలుసు కదా, చేసి 2 గీతలు పెట్టి, ఇది మళ్ళీ అండ చేయకపోతే ఇవన్నీ కనబడవు, ఇంకా చూసా హైలైట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ 2 గీతలు పెట్టి క్లోజ్ చేస్తాం, చూడు ఏది అక్కడ ఉంది, ఇక్కడ అంటే ఇక్కడ వరకు మిగిలినంత కనిపిస్తుంది, చూసా కదా. ఇది మట్టే కామెంట్ కనబడదు మనకి, రన్ చేద్దాం చూడు, రన్, ఓకేనా, కనబడట్లే. అలాగే నా వెబ్సైట్లో ఇప్పుడు మనకి ఈ పైన ఇది తీసేద్దాం అనుకున్నాం అనుకో, ఈ పారాగ్రాఫ్ అంతా ఓకేనా, కనిపిస్తుంది కదా శ్రీను, ఇది తీసేద్దాం అన్నప్పుడు మనం ఏం చేయాలి, తెలుగు గేమర్ వాళ్ళ కింద పారాగ్రాఫ్ ఉంది, ఇది గీత రావడానికి హెచ్ఆర్ అని పెట్టాలి, ఓకేనా. హెచ్ఆర్ అని ట్యాగ్ పెడితే గీత వస్తుంది ఇలా లైన్. సో ఇప్పుడు మనం తెలుగు గేమర్ వరల్డ్ ఇక్కడ ఉంది కదా టైటిల్, ఓకే, ఇది పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దీనికి మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి శ్రీను, ఇది పెట్టి కామెంట్స్ రాయడం స్టార్ట్ చేయాలి. దీనికి కామెంట్కి ఇలా పెట్టి డాష్ పెట్టి, మనకి అక్కడి నుంచి ఎంతవరకు వద్దు అనుకున్నాం ఈ పారాగ్రాఫ్, దాని కింద ఏది ఇదే పారాగ్రాఫ్ కిందన, ఓకే అది కిందన ఉంది కదా, అంటే ఎంతవరకు చాలే, ఇది పెట్టి ఇదంతా గ్రీన్లో ఉంది చూడు, నువ్వు ఎంటాగ్ ఇవ్వనంత వరకు మొత్తం ఇదంతా కామెంట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఎండ చేయాలి, దాన్ని డాష్ పెట్టి క్లోజ్ చేసేయాలి, ఓకేనా. ఇప్పుడు చూడు మారింది కలర్ అన్నా. నెక్స్ట్ అన్నా ఐఎమ్ లిజనింగ్, ఓకే బట్ యూ విల్ నాట్ టైప్, ఓకే వింటూ ఉండి అర్థమవుతుంది, ఓకే సూపర్. ఇప్పుడు చూడండి కదా, సేవ్ చేశాను, అంటే టెంపరీగా నేను వద్దనుకుంటున్నాను అనమాట శ్రీను, ఓకే. నా కోడ్ ఎక్కువ అయిపోయింది, మనం ఏదో రాస్తున్నాం, టెంపరీగా మనకు అంతా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని అలా పెట్టుకొని ఓకే చేసాం. ఇప్పుడు చూడు పోయింది, టెంపరీగా హైడ్ చేసాం అనమాట, ఓకే. కనిపించింది కదా శ్రీను, పోయింది, రీఫ్రెష్ చేయగలరు, అది టెంపరీగా మనం అలాగే కామెంట్ని ఇచ్చేయచ్చు, ఓకే. సో ఇప్పుడు కామెంటు ఇది మనం తీసేసుకుంటే మళ్ళీ పోయినట్టే, అంతే, ఓకే. కామెంట్ కూడా మనం ఒకటి యాడ్ చేద్దాం, నేర్చుకున్నాం కదా కామెంట్ని, ఎక్స్క్లమేటర్ సింబల్ పెట్టి. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలి శ్రీను, నీ అంతటి నువ్వు చూడకుండా రాయడానికి ట్రై చేయాలి, అప్పుడే నీకు కొంచెం అంటే కాన్ఫిడెన్స్ వచ్చేది అన్నమాట. ఇవన్నీ టైప్ చేసుకోవాలి నువ్వు సిస్టంలో రాస్తే నీ అంతటి నువ్వు ఓన్గా, అప్పుడు నీకు అంటే గుర్తుండిపోద్ది అన్నమాట. లేదంటే ఏదైనా ఎర్రర్ వచ్చినా అన్నీ తెలిసిపోద్ది. దిస్ ఈజ్ కామెంట్ ఫర్ పారాగ్రాఫ్, అంతే, జస్ట్ ఇలాగ ఇచ్చుకున్నాను. ఇది అయితే డిస్ప్లే అవ్వదు మనకి, ఇది జస్ట్ కామెంట్, ఓకేనా. కామెంట్ అయితే యాడ్ చేసుకున్నాను, సో సేవ్ చేశాను. సేవ్ చేయకపోతే గైస్, లేకపోతే ఇక్కడ రాదు రీఫ్రెష్ చేస్తే, ఓకేనా. సో అదనమాట, వస్తుంది కదా. సో ఇది గైస్ మరి మొత్తానికి కామెంట్ మన HTML కంటెంట్ని కూడా ఇప్పుడు హైడ్ చేసాం కదా, కంటెంట్ని అర్థమైంది కదా. కామెంట్స్ యూస్ చేసి మనం టెంపరీగా హైడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేయకుండా మన కోడ్ని. సో యూ కెన్ ఆల్సో హైడ్ మోర్ దాన్ 1 లైన్, ఎవ్రీథింగ్ బిట్వీన్, ఈ మధ్యలో ఎంతవరకు ఉంటే అంతవరకు విల్ బి హిడెన్ ఫ్రమ్ డిస్ప్లే. సో ఇది ఆల్రెడీ చేస్తాం మనం, అయిపోయింది. కామెంట్స్ ఆర్ ఆల్సో గ్రేట్ ఫర్ డీబగ్గింగ్ HTML, ఓకేనా. కామెంట్స్ ఇదే దీని గురించి అక్కడ చెప్పాను, ఇప్పుడు డీబగ్గింగ్ చేసుకోవడానికి కామెంట్స్ అంటే నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకోవాలనుకున్నావు అనుకో, మిగిలినటిని అలా హైడ్ చేసేవచ్చు, ఓకేనా శ్రీను. ఏమైనా ఎర్రర్లు వచ్చినప్పుడు అట్లా ప్రస్తుతానికి మనం అలాగే చేస్తారు, ఎవరు ఈ డెవలపర్స్ అలాగే చేస్తారు అన్నమాట, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు.
యూ కెన్ కామెంట్ అవుట్ HTML లైన్స్ ఆఫ్ కోడ్ వన్ ఎట్ ఏ టైమ్ టు సెర్చ్ ఫర్ ఎర్రర్స్. ఓకే, ఏదైనా ఎర్రర్ ఎక్కడైనా వచ్చిందనుకో, ప్రస్తుతానికి ఎక్కడి నుంచి సరిగ్గా రావట్లేదు అనుకో మనకి వెబ్సైట్, ఎక్కడి వరకు వచ్చిందో అందరు కామెంట్ చూసి అదంతా బాగానే ఉంటే మళ్ళీ వేరేది రిలీజ్ చేస్తామన్నమాట. అలాగా చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే హైడ్ ఇన్లైన్ కంటెంట్ అంట, ఇది ఒకటి ఇచ్చాడు. ఓకే, అలాగే మనకి ఇన్లైన్ మధ్యలోది కూడా సేమ్ అంతే, ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్ హైడ్ చేసేవచ్చు. ఓకేనా, అదే చెప్తున్నాడు, ఏం లేదు. ఇప్పుడు కామెంట్ లోపల ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ఇచ్చాడు శ్రీను. ఓకేనా, ఈ పారాగ్రాఫ్లో దిస్ గ్రేట్ టెక్స్ట్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా, అంటే గ్రేట్ టెక్స్ట్ నీడు ఏం చేశాడు ఇక్కడ, హైడ్ చేశాడు. ఓకే, దేంతోనే బై యూజింగ్ ఈ పారాగ్రాఫ్, అదే కామెంట్. ఓకేనా, ఇది కామెంట్ తెలుసు కదా, ఇది ఈ అండర్ ట్యాగ్ ఎక్కడ ఉంది కామెంట్ది, ఇలా పెడితే మనం అంటే మొత్తం ఎక్కడి నుంచే కాకుండా లోపల మనం కంటెంట్ లోపల ఇన్లైన్, అదే ఇన్లైన్ కామెంట్ మాట. ఇన్లైన్ కామెంట్ అంటే ఇదే. ఓకేనా శ్రీను, అర్థమైంది కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కదా. ఈ గ్రేట్ టెక్స్ట్ ఇది లేదనుకో, గ్రేట్ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు వద్దు గ్రేట్ టెక్స్ట్ కనిపించకూడదు అన్నప్పుడు మనం అక్కడ కామెంట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇలా నువ్వు కావాలంటే డిలీట్ చేసేవచ్చు కదా అని అనుకోవచ్చు మన వాళ్ళు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేస్తాను అనుకో, రేపు పొద్దున మళ్ళీ నాకు సేమ్ అదే కావాలి, అది అక్కడ ఖచ్చితంగా ఉండాలి. దాని పేరు మర్చిపోయాం అనుకో, అప్పుడు ఏంటి ఇబ్బందే కదా మనకి. సో డిలీట్ చేయకుండా ఉండాలంటే మనం దాన్ని కామెంట్లోకి యాడ్ చేసుకోవడం. ఓకేనా శ్రీను, ఓకే, అర్థమైంది కదా అది. సో అంతే గైస్, ఇది ఇన్లైన్ కంటెంట్లో ఒకటి అయిపోయింది. కామెంట్స్ అయితే వస్తుంది మొత్తానికి. వాట్ ఈజ్ ద కరెక్ట్ సింటాక్స్ ఫర్ యాడింగ్ ఏ కామెంట్ ఇన్ HTML. అబ్బా, దీని తర్వాత కలర్స్ అంట, భలే ఉంటుంది భయ్యా కలర్స్ అయితే. ఎక్సైజ్ అయితే చూడు, వాట్ ఈస్ ద కరెక్ట్ సింటాక్స్ ఫర్ యాడింగ్ ఏ కామెంట్ ఇన్ HTML. ఇందులో ఏది శ్రీను కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ వన్నా, ఫోర్త్ వన్నా? చూడు ఫస్ట్ వన్ దానికి చూడు కామెంట్ కరెక్ట్ అనేది, ఫస్ట్ 2 గీతలు లాస్ట్ 2 గీతలు కరెక్ట్ అనేటి. సెకండ్ దానికి కామెంట్ హ్యాజల్తో చేస్తామా? థర్డ్ వన్ ఎలాగిచ్చాడు, ఇగో ఫోర్త్ వన్ ఇది. చూసా శ్రీను, చూసా కనిపించిందా? చూసాను కరెక్ట్. లాస్ట్ అంటే కామెంట్ నీకు ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసు కదా, ఏ సింబల్? లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. సింబల్ తెలుసు కదా, ఇందాక ఎక్స్క్లమేటర్ సింబల్ అని చెప్పాం కదా మనం. ఎక్స్క్లమేటర్ ఈ సింబల్తో స్టార్ట్ అయ్యి 2 గీతలు వస్తుంది, వచ్చి లాస్ట్లో కూడా 2 గీతలు వస్తుంది. ఇది ఇలా క్లోజ్ ఉంటుంది అంతే, ఇలా మట్టుగా ఉండవు చూసుకోండి. ఫస్ట్ దానికి ఇక్కడ ఎక్స్క్లమేటర్ సింబల్ మిస్ అయింది. సో లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ గైస్. ఓకేనా, ఈ లాస్ట్ ఆప్షనే కరెక్ట్ చూసుకోండి. వాట్ ఇస్ ద కరెక్ట్ సింటాక్స్ అని అడిగితే ఇది సబ్మిట్ ఆన్సర్. ఎస్, మొత్తానికి అయితే శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. వెరీ గుడ్. మరి గైస్, మరి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా భలే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలర్స్. ఎస్, మరి కలర్స్. వావ్, కలర్స్ మన వెబ్సైట్కి కలర్స్ యాడ్ చేస్తే మంచి లుక్ వచ్చేది. యాక్చువల్లీ కలర్స్ అనేది కొంచెం స్టైల్ ఏదో CSSలోకి వెళ్ళిపోద్ది. మన వెబ్సైట్ లుక్ ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని లుక్ మార్చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వస్తాయి. ఈ కలర్స్ వినే చిన్నది ఇది చేస్తే ఇది అయిపోవచ్చు, బాగుంటుంది. కలర్స్ మిస్ అవ్వకూడదు. ఓకేనా. సో ఓకే గైస్, మరి కలర్స్ ఇది చాలా సింపుల్ ఇది. ఓకేనా, HTML కలర్స్ ఆర్ స్పెసిఫైడ్ విత్ ప్రీ డిఫైన్డ్ కలర్ నేమ్స్ అంట గైస్. ఓకేనా, ప్రీ డిఫైన్డ్ కలర్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా, ఆర్ విత్ RGBతో కానీ, హెక్స్ అనేసి, HSL అని, RGB అని, లేదంటే HSLA వాల్యూస్. ఓకేనా, సరిపోయింది. అంటే శ్రీను అర్థమైందా? ఇప్పుడు నీకు కలర్ రాయాలనుకో, ఒక కలర్ రెడ్ అంటే రెడ్ వచ్చేది. ఓకేనా, గ్రీన్ అంటే గ్రీన్ వచ్చేది. నేమ్స్ ఉంటాయి, అదే ప్రీ డిఫైన్డ్ నేమ్స్. ఓకేనా, లేదంటే నీకు తెలుసు కదా కొన్ని కలర్స్కి వాల్యూస్ ఉంటాయి, RGBA వాల్యూస్ విన్నావు కదా, RGBA వాల్యూస్, RGB వాల్యూ అని. అంటే లేదనుకో FFDDAA అని పెడితే ఒక కలర్ వస్తుంది. ఓకేనా, కోడ్ కలర్ కోడ్లు ఉంటాయి, అవైనా నువ్వు రాసు. అంటే నీకు ఎగ్జాక్ట్ కలరే కావాలనుకో, నువ్వు ఆ కోడ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇగో కలర్ పిక్కర్ ఇక్కడ ఉంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తావు అనుకో, ఇగో కలర్ పిక్కర్లోకి వెళ్తావు. మనకి ఇది కలర్ పిక్కర్. ఇగో ఇది వచ్చేసరికి ఇగో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ పర్టికులర్ కలర్ సెలెక్ట్ ఇది కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకి
వచ్చేది ఇగో ఆర్ యూజ్ ఇది కలర్ వాల్యూ ఇది ఏటొచ్చింది అక్కడ ఫస్ట్ 100% నుంచి ఇక్కడికి ఉందా సెలెక్ట్ కలర్ షాడో వైట్ షాడో ఇది మన ఇక్కడ క్లిక్ చేసింది ఇది ఇక వాల్యూస్ ఆటోమేటిక్ ఇక్కడ వస్తే నువ్వు చూసుకోవచ్చు సరేనా నీకు ఈ వాల్యూ కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లో ఇది చూడుగా ఇది వస్తుంది నువ్వు ఇదేనా అంటే ఈ కలర్ మాట నువ్వు పిక్ చేసిన కలర్ కోడ్ ఇది ఓకేనా అదే అదే ఇది నువ్వు జస్ట్ కాపీ చేసుకోవడమే ఇంకేం లేదు వీళ్ళు మనకు గుర్తించుకోవాల్సిన అవసరం లేదు లేదా నీకు ఆర్జీబీ అనే వాల్యూ దీన్ని ఇలా కాపీ చేసుకుని పేస్ట్ చేసాడమే లేదు నీకు హెచ్ఎస్ఎల్లో కావాలంటే ఇలాగా ఓకేనా ఇలా నువ్వు చేసుకోవచ్చు లేదు నీకు స్పెషల్ సమ్ కలర్స్ ఇగో లైట్ డార్క్ ఇలా ఉన్నాయి అందులో నువ్వు స్పెసిఫిక్గా ఇగో ఎలా చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ కూడా ఏదో కలర్ పిక్కర్ ఓకేనా అర్థమైంది కదా గైస్ కలర్స్ మీరు అలా పిక్ చేసుకోవచ్చు దాని పేరు ఆర్జీబీలోనైతే దీని పేరు మాట ఇది హెచ్ఎస్ఎల్ వాల్యూస్లో అవి సో ఇదే వాల్యూ లైటర్ డార్కర్ అని వచ్చింది ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పిక్ కలర్ ఓకే అర్థమైంది కదా సో ఇదనమాట కలర్స్కి ఓకేనా శ్రీను ఇండివిజువల్గా నేమ్స్ ఉంటాయి లేదంటే ఇలా వాల్యూస్ ఉంటాయి ఓకేనా ఓకే అదనమాట కలర్ నేమ్స్ ఇప్పుడు ఇన్ హెచ్టిఎంఎల్ ఏ కలర్ క్యాన్ బి స్పెసిఫైడ్ బై యూజింగ్ ఏ కలర్ నేమ్ ఓకేనా హెచ్టిఎంఎల్లో మనకి ఇగో టమాటా అంటే ఈ కలర్ శ్రీను నువ్వు డైరెక్ట్ ఈ కలర్ నాకు కావాలంటే టమాటా అని కొడితే ఈ కలర్ వచ్చింది ఓకే సో గైస్ రెడీ నెక్స్ట్ ఆరెంజ్ అన్నా లిజనింగ్ ఓకే ఓకే శ్రీదేవ్ చూడు ఆరెంజ్ ఇది డార్జ్ బ్లూ అంటే ఈ కలర్ వస్తుంది మీడియం సీ గ్రీన్ అంటే ఈ కలర్ వీటికి ఆల్రెడీ స్పెసిఫైడ్ నేమ్స్ మాట హెచ్టిఎంఎల్లో వీటికి ఆల్రెడీ నేమ్స్ ఉంటాయి ఓకేనా ఇవి మీరు డైరెక్ట్ రాస్తే అవి వచ్చేస్తాయి స్లేట్ బ్లూ వైలెట్ లైట్ గ్రే ఇంకా చాలా ఉంటాయి ఓకేనా ఇది ఒకసారి ట్రైట్ కొట్టు చూడు శ్రీను ఇప్పుడు కలర్స్ అప్లై చేయాలనుకో ఇదేంటిది హెడ్డింగ్ టమాటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు కలర్ అప్లై చేయకపోతే ఎలా ఉంటుంది ఇదిగో స్టార్ట్ కొట్టని ఇగో ఇది అంటే H1 హెడ్డింగ్ మాట దీనికి వీటిలన్నిటికీ ఏం చేస్తున్నాడు అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు కలర్ అని టైప్ చేస్తే అనుకో ఓన్లీ ఇక టెక్స్ట్ కలర్ మారుతుంది ఓకేనా కలర్ అని టైప్ చేస్తే ఏం మారుతుంది ఓన్లీ దానికి కలర్ మారాలంటే మనం ఏవాలంటే ఇక H1 ఇక్కడ ఉంది కదా H1కి స్పేస్ ఇచ్చి మనం స్టైల్ అని రాయాలి ఫస్ట్ అంటే వీటిని మార్చాలంటే వీటి స్టైలే కదా మనం చేంజ్ చేయాలి ఈ స్టైల్ అనేది సిఎస్ఎస్లోకి వెళ్తుంది ఓకేనా స్టైల్ ఈక్వల్ టు 2 అదే డబుల్ కొటేషన్ మధ్యలో బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయి BACKGROUND మనకు గుర్తించుకో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి అనుకుంటున్నాం అంతే కదా చెప్పి టొమాటో అని వస్తున్నాం TOMATO ఓకేనా అప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో వస్తుంది చూడు రన్ చేస్తున్నా వస్తుంది ఓకేనా అది సో ఇక్కడ నువ్వు టమాటా అని ఇచ్చాడు జస్ట్ అంటే ఇక్కడ నువ్వు ఏ పేరైనా ఇవ్వచ్చు కానీ ఆ పేరు అనకాల మట్టి కలర్ ఇక్కడ ఏది వస్తే అదే వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టమాటా ప్లేస్లో శ్రీను మామూలుగా పేరు ఇచ్చావు అనుకో అక్కడ జస్ట్ యూజర్కి ఈ కలర్ అనకాల శ్రీను పేరు అనకాల ఏదో కలర్ ఉందని తెలుస్తుంది ఓకేనా అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ శ్రీను అనే పేరు ఉంది కదా నీ శ్రీనుకి ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా ఓన్లీ కలర్ అని ఇచ్చావు అనుకో బ్యాక్గ్రౌండ్ తీసి ఇగో ఓన్లీ కలర్ అని టైప్ చేయాలి ఓకేనా టమాటా అని ఇచ్చావు అనుకో ఇప్పుడు చూడు శ్రీను కలర్ పేరు అంతకుముందు బ్లాక్ ఉండేది కదా మామూలుగా అయితే ఇప్పుడు నీ పేరుకి ఈ కలర్ వచ్చింది అవును ఓకేనా టమాటా కలర్ యాడ్ అంటే ఓన్లీ టెక్స్ట్ కలర్ మార్చాలంటే నువ్వు గుర్తించుకో ఓన్లీ కలర్ ఇవ్వాలి ఓకేనా అర్థం శ్రీను అదే నువ్వు ఎంతమంది క్లాసులు వినంటే ఈ పాటకి ఇంకా స్పీడ్గా అర్థం అయిపోద్ది ఎంతమంది క్లాసులో కూడా చెప్పాను చూసేవాటి స్టైల్ చెప్పినప్పుడు లేదు లేదా చూసంటే ఇప్పుడు ఇంకా స్పీడ్గా అర్థం ఒకవేళ నీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీను ఇప్పుడు ఓన్లీ మన H1కి మాత్రం H1 కదా ఇది ఒక లైన్కి కలర్ మార్చాం ఇవన్నీ లైన్స్ మాత్రం అప్లై లేదు నాకు మొత్తం మన బాడీ ఉంది కదా బాడీ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ మార్చాలంటే ఎక్కడ రాయాలి కోడ్ ఆ స్టైల్ అనేది ఎక్కడ రాయాలి ఎందులో రాయాలి ఇది బాడీ కదా మొత్తం అవును అంటే ఇక్కడ బాడీ అనే ఉంది చూడు ట్యాగ్ ఓకేనా బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కాపీ చేసుకో ఈ స్టైల్ ఓకేనా ఇది చేసి ఇక బాడీలో రాయాలి మన బాడీకి కదా మొత్తం బాడీకి అప్లై చేయాలంటే బాడీలో రాయాలి అంతే కదా పారాగ్రాఫ్కి అప్లై చేయాలంటే పారాగ్రాఫ్కి రాయాలి ఇది హెడ్డింగ్కి అప్లై చేశాడు కాబట్టి హెడ్డింగ్కి వచ్చి ఇప్పుడు నాకు మొత్తం మన వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా వైట్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఏదేద్దాం ఇక్కడ వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అనుకో ఎల్లో ఇప్పుడు చూడు ఓకే రన్ చేస్తాను
అది హ్మ్. చూడు మారిపోయిందా, ఎల్లో వస్తుంది. అంటే మొత్తం ఓకే. బాడీ మొత్తం ఎల్లో వచ్చేది, ఇంక వైట్ పోయి మొత్తం ఎల్లో కనబడుతుంది. ఓకేనా? సో అది ఇప్పుడు నువ్వు ఇలాగ ప్రాక్టీస్ కూడా చేసుకోండి గైస్ మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగే మీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇది మీరు మీ కోడ్లోకి వెళ్ళిపోయి సేమ్ అదే మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? ఇక స్టైల్ ఇచ్చాం మనం, తెలుగు గేమర్ వరల్డ్ అని ఇచ్చాం. మన వెబ్సైట్లో అవుట్పుట్ ఎలా ఉంది అది ఇక్కడ చూడండి. ఓకే, దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకేనా? దీనికి శ్రీను చూడు, తెలుగు హ్మ్. గేమర్ వరల్డ్ అని ఉంది. దీనికి నాకు ఒక లైన్, ఈ లైన్ అంతా ఒక కలర్ రావాలి అంటే ఏంటి యూస్ చేయాలి దానికి? అప్పుడు స్టైల్. దీనికి మొత్తం స్టైల్లోనే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? ఓన్లీ హ్మ్. ఈ టెక్స్ట్ కలర్ మారాలంటే అప్పుడేవాలి ఓన్లీ స్టైల్ అని చెప్పి కలర్ మాత్రం ఇవ్వాలి. ఓకేనా? కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్కి మారుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఇదంతా అంటే ఇదంతా దీని అంటే ఈ లైన్ అంతా హెచ్వానికి దీనికి సంబంధించింది అన్నమాట. ఓకేనా? ఈ లైన్ ఎందుకంటే ఇక ఈ లైన్ అంతా ఓకే. దీనికి సంబంధించింది అలాగొచ్చింది, మొత్తం అప్లై అయిపోయింది. ఈ పేరు వరకే కాదు. ఓకేనా? ఈ పేరు ఇక్కడ నుంచి ఇదంతా అప్లై అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పేరు ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా గైస్, మీకు క్వశ్చన్ మాట, బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఇక్కడ నుంచి ఇదంతా రెడ్కి ఏం సూట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ బాగోదు కదా, వైట్ వేద్దామా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వేద్దాం, ఎల్లో. ఓకే, ఇప్పుడు నాకు ఇక ఓన్లీ శ్రీను ఈ టెక్స్ట్ ఉంది కదా, దీనికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం గీత మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్, ఓన్లీ టెక్స్ట్ వెనకాల. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి ఓన్లీ ఈ ఆరెంజ్ వెనకాల ఇదంతా వచ్చింది కదా ఒక లైన్. అవును. సో అలాగే నా పేరుకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో లైన్ రావాలన్నమాట. అంటే అది ఎక్కడ రాయాలి? ఆ తెలుగు గేమర్ వరల్డ్ ఉన్నది కదా, ఇగో హెడ్డింగ్ ఇందులోని ఆల్రెడీ టైటిల్ ఉంది. సో ఇక్కడ ఇక ఈ స్టైల్లోనే కదా రాయాలి మనం. స్టైల్లో ఆల్రెడీ ఇక కలర్ రాశాను, కలర్ అనేది రెడ్ పెట్టాను చూడు శ్రీను. కలర్ అనేది నేను రెడ్ పెట్టాను ఇక్కడ. సో అందుకనే నాకు వెబ్సైట్లో అక్కడ కలర్ రేట్ వచ్చింది, నా టెక్స్ట్ కలర్ మామూలుగా అయితే డిఫాల్ట్ బ్లాక్ ఉండాలి, కానీ ఇక్కడ రెడ్ వచ్చింది కదా, ఓన్లీ కలర్. ఓకేనా? ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు నేను ఏంటి అడిగాను, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి పెట్టమన్నాను? ఇక టెక్స్ట్ ఎలా అండి, సెంటర్కి వచ్చింది కదా తెలుగు గేమర్ వరల్డ్ అనేది, ఆ సెంటర్కి రావాలంటే ఇది కోడ్. ఓకేనా? టెక్స్ట్ ఎలా అయినా అని రాసి ఈస్ట్ పెట్టి సెంటర్ అని ఇవ్వాలి. ఓకేనా? సెంటర్ అని వస్తే సెంటర్కి వెళ్తుంది, రైట్ అని పెట్టాం అనుకో రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకో కోడ్ రాయాలనుకో, ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఇది ఇక్కడ సెమీకోలంతో ఎండ్ చేసి ఇంకో కోడ్ ఏంటి, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కదా అడుగుతున్నాం, BACKGROUND అని చెప్పి చిన్న డాష్ ఇచ్చి COLOR కలర్ అని చెప్పి ఇక్కడ మనం ఏ కలర్ అడిగాను నేను శ్రీను? నువ్వు అడిగితే ఇలాగే నాకు ఆన్సర్ చేసి చూపించాలి. ఓకేనా? నీకు ఎవరైనా అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ HTMLకి వెళ్ళావు అనుకో జాబ్కి, ఫర్ ఎగ్జాంపుల్ బాబు నాకు ఇలాగా నాకు టెక్స్ట్ వెనకాల బాగాలేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ చేంజ్ చేసి ఇమ్మంటాడు నీకు. ఓకేనా? అప్పుడు మనం జస్ట్ ఇక్కడే ఇలా స్టైల్ అని రాసి సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని పెట్టేసి కోడ్స్ క్లోజ్ చేసి సరిపోద్ది. ఓకేనా? ఎల్లో అని చెప్పి దీనికి కూడా ప్రతి కోడ్కి ఒక సెమీకోలంతో ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఇది సెమీకోలన్ కూడా పెట్టడం మర్చిపోద్ది. ఓకే, ఇక సేవ్ చేయాలి, అంతే గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, రీఫ్రెష్ చేస్తున్నాను. ఎస్, చూసారు గైస్, మరి అప్లై అయిపోయింది. అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్కి డిఫరెన్స్ తెలిసింది కదా శ్రీను? బ్యాక్గ్రౌండ్ అంటే మొత్తం దాని బ్యాక్గ్రౌండ్. ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే అంటే అదంతా అయిపోద్ది. ఓకే, కలర్ అంటే అది. సో ఇప్పుడు గైస్ నెక్స్ట్ ఇంకా మీకు ఇది వచ్చినట్టే 140 స్టాండర్డ్ కలర్. HTML సపోర్ట్ 140 స్టాండర్డ్ కలర్ నేమ్స్ ఉన్నాయంట. ఓకేనా శ్రీను? కలర్ నేమ్స్ మనకు తెలియదు, లైట్ గ్రీన్, లైట్ బ్లూ, లైట్ అలాగా ఉంటాయి అన్నమాట. అవన్నీ లైట్ రెడ్, లైట్ గ్రీన్ అవన్నీ తీసుకుంటుంది అనుకుంటా, స్కై బ్లూ, అలాగా 140 స్టాండర్డ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? లేదు నీకు ఆ కలర్ లేదు, పర్టికులర్ కలర్ రావాలంటే చెప్పాను కదా, కలర్ పిక్కర్లోకి వెళ్ళిపోయి ఆ కోడ్ కాపీ చేసుకోవడం. ఎక్కువ మంది చాలా మంది అలాగే చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి ఆల్రెడీ చెప్పాను, చూసా శ్రీను? ఇప్పుడు చూసా కదా ఇక్కడ శ్రీను, ఇది ఓన్లీ హెలో వరల్డ్ నాకు ఎందులో ఉంది, వైట్లో ఉంది టెక్స్ట్. అంటాడు అక్కడ కోడే రాసి ఉంటాడు, అంటే ఇది H1 కదా హెడ్డింగ్కి, అందులోని స్టైల్ అని రాసి ఈక్వల్ టు ఏ రాయాలి అక్కడ, ఈక్వల్ టు అని చెప్పి
డబుల్ కోట్స్ మధ్యలో కలర్. ఓకేనా, అంతే కదా, కలర్ అని రాస్తాం. కలర్ అని రాయగానే ఇక్కడ వైట్ అని పెడితే వైట్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయాలి. ఓకేనా, అంతే కదా, అవును. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం. పారాగ్రాఫ్ ఇది శ్రీను. ఓకేనా, ఇప్పుడు ఆ పారాగ్రాఫ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం. నువ్వేటి చెప్పు, నేను టైప్ చేస్తాను ఇక్కడ. ఇక పారాగ్రాఫ్ ఇచ్చాం. పారాగ్రాఫ్లో ఆల్రెడీ ముందు చూసుకుంది ఇక్కడ స్టైల్ రాసావు లేదా. ఇక స్టైల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకేనా, నేను ఫాంట్ ఫ్యామిలీ మాత్రం ఇచ్చాను. అంటే నా వెబ్సైట్లో చూసా కదా, కొంచెం ఫాంట్ అనేది కొంచెం ఈ మారింది. ఇక్కడ మామూలుగా అయితే డిఫాల్ట్గా వేరేగా ఉంటుంది, చూసా కదా, ఇది వేరేగా ఉంది స్టైల్. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ స్టైల్ మారుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇక స్టైల్లోనే కదా రాయాలి. ఇప్పుడు స్టైల్లో మనం ఏ రాయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్. నాకేం కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని టైప్ చేసేయాలి. ఓకేనా, తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ అని చెప్పి డాష్ అవ్వాలి, మర్చిపోకు. డైరెక్ట్ కలర్ అని టైప్ చేస్తే అనుకో రాదు. ఓకేనా, చిన్న డాష్ ఇచ్చి అక్కడ కలర్ అని టైప్ చేయి. కలర్ అని టైప్ చేసి ఈస్ట్ ఇవ్వాలి తర్వాత. ఓకేనా, ఈస్ట్ సింబల్ 2 చుక్కలు ఇచ్చి ఏం పేరు అది, ఏం కలర్ వద్దాం దానికి, బ్యాక్గ్రౌండ్ కలరు ఏదేస్తే బాగుంటుంది. గ్రే కనిపిస్తుంది అంటవా, గ్రే. ఓకే, గ్రే ఇచ్చి ఇక్కడ ఇలా చేశాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గ్రే అంట, చూద్దాం గైస్. అది ఓకేనా, గ్రే కలర్ అయితే అప్లై అయిపోయింది పారాగ్రాఫ్కి, చూసారు కదా అది. సో ఈ విధంగా నువ్వు జస్ట్ మనం ఇప్పుడు అంతా నేర్చుకొని వెళ్ళిపోతుంటాం గైస్. మీకు ఏదేది వస్తుందో అవన్నీగా ప్రాక్టికల్గా మీకు అన్ని చెప్పుకొని వెళ్ళిపోతుంటాను. మీరు టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది సిఎస్ఎస్లోకి వెళ్తాయి ఇవన్నీ కలర్స్. ఓకేనా శ్రీను, హెచ్టిఎంఎల్ అంటే నీకు ఈ హెచ్టిఎంఎల్ మనకి ఇవన్నీ వచ్చే కలర్స్ అంటే స్టైల్ అంటే ఇవన్నీ సిఎస్ఎస్లోకి వెళ్తుంది. ఓకేనా, మనకి హెచ్టిఎంఎల్ అంటే ఓన్లీ లైన్గా ఉంటాయి, టెక్స్ట్ అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది, ఇంకేం ఉండదు. దీనికి ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాయి ఇలా స్టైల్స్ అన్నీ అంటే సిఎస్ఎస్లోకి వెళ్తాయి. ఓకేనా, సిఎస్ఎస్లో మనం ఇలాగ మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట నీ అంతటి నువ్వు. అదేందా, నీకు నచ్చినట్టుగా పెట్టుకున్నావు అనుకో, ఒక్కొక్కటి డిజైన్ చేసుకుని దాని లింకులు చేసేయడమే అయిపోద్ది, ఒక వెబ్సైట్ తయారైపోద్ది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లాస్ట్లో మీరు మీ ఐడియాలజీ బట్టి మీకు ఎలా కావాలో మీ వెబ్సైట్ మీరు డిజైన్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో ఇదే అంతే, ఇంకా ఏముంది ఇక్కడ. ఓకే, H1 స్టైల్, ఇగో దీనికే ఇప్పుడు H1 స్టైల్ ఏం ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ డార్జర్ బ్లూ. అంటే డార్జర్ బ్లూ అంటే ఇదే వస్తుంది కదా అక్కడ. మరి ఇదేంటి ఇక్కడ, మరి టెక్స్ట్ కలర్ ఎందుకు వైట్ వచ్చింది, అదే వాళ్ళది ఏంటి. ఓకే, ఇది ట్రైట్ యువర్ సెల్ఫ్లో వేరే ఉంటుందేమో. ఇక్కడ చూసి అక్కడ మట్టు బ్లాకే ఉంది, చూసా కదా శ్రీను, అక్కడ మట్టుగా సెంటర్ అక్కడ ఏం ఇచ్చాడు ఆడు, ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్స్ట్రా కోడ్ రాశాడు. ఏంటంటే ఇందులో టెక్స్ట్ ఎలా సెంటర్ రాశాడు ఇక్కడ, అందుకే ఇది సెంటర్లోకి వచ్చింది. లేదనుకు ఇది ఇక్కడికి వచ్చేది, మనకి ఇందులో ఏం మార్పులు అయ్యో మనం వెంటనే చెప్పవచ్చు అనమాట. మామూలుగా డిఫాల్ట్గా ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, అంటే కలర్ అప్లై చేశాడు, కలర్ అని రాశాడు, స్టైల్కి కలర్ అని చెప్పి వైట్ పెట్టాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఒకటి రాశాడు, డార్జర్ బ్లూ. ఇంకోటి టెక్స్ట్ అలైన్ అని చెప్పి సెంటర్ అని పెట్టాడు, అందుకే సెంటర్కి వచ్చింది. అర్థమైందా, అంటే ఇందులో మూడు రకాల స్టైల్స్ రాశాడు. ఒకటి కలర్, ఓకేనా, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ అందులోనే, ఇంకోటి ఏంటి రాశాడు, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, వెరీ గుడ్, అంతే. సో మనం కూడా ఇక్కడ రాసాం కూడా మూడు అలాగే స్టైల్. ఇక కలర్ రాసాము, టెక్స్ట్ అలైన్ రాసాను ఇక్కడ, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెట్టాం మన తెలుగు గేమర్ వాళ్ళ పేరుకి మన వెబ్సైట్లో. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఎల్లో అని ఇచ్చాం, వచ్చింది కదా ఆ మూడు ఇక్కడ అప్లై అయ్యాయి కదా. ఓకేనా, కలర్ రెడ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది, ఎల్లో వచ్చింది, ఇంకా టెక్స్ట్ అలైన్ సెంటర్లో ఉంది. ఓకేనా శ్రేణి, అర్థమైంది కదా అది. సో అంతే గైస్, ఇక్కడ టెక్స్ట్ కలర్. ఇప్పుడు టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్కే కలర్ మార్చాలంటే చెప్పాను కదా ఏమాలి, స్టైల్ ఓన్లీ టెక్స్ట్కే కలర్ మార్చాలంటే ఏం పెట్టాలి శ్రేణి, స్టైల్ ఓన్లీ టెక్స్ట్కే స్టైల్ ఈక్వల్ టు ఓన్లీ టెక్స్ట్కి మాత్రం కలర్ మారింది, బ్యాక్గ్రౌండ్ కాదు. బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ వస్తావు, బ్యాక్గ్రౌండ్ కలర్ అని. టెక్స్ట్కి మాత్రమే కలర్ చేంజ్ అవ్వాలంటే ఓన్లీ కలర్ అని పెడతాం అంతే, ఇంకేం లేదు, అంతసేపు ఆలోచించవలసిన లేదు. ఓకేనా, మామూలుగా డిఫాల్ట్గా బ్లాక్గా ఉంటుంది, దాన్ని మార్చాలంటే కలర్ అని ఇస్తావు, ఇలాగా ఏ కలర్ కాస్తా కలర్ పెట్టేస్తావు పేరు. ఓకేనా,
ఉమ్, అది. సో ఇప్పుడు ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగ ఇచ్చాడు, ఈ కలర్ పేరు టమాటా ఇచ్చాడు కదా, నువ్వు కలర్ పిక్కర్లోకి వెళ్ళిపోయి మనం కలర్ పిక్కర్లో నీకు అక్కడ నీకు ఇక్కడ ఏదో నాకేదో ఇక ఈ కలర్ దీన్ని నువ్వు కాపీ నువ్వు పర్టికులర్గా ఇదే కలర్ కావాలనుకో బ్లూది, నువ్వు ఇక ఇది కాపీ చేసుకుంటా ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసి, ఓకేనా శ్రీను, కాపీ చేసి ఎక్కడ మనకి ఇక టమాటా దగ్గర ఉంది కదా, టమాటా దగ్గర పేస్ట్ చేసే దాని ప్లేస్లో, ఓకేనా. అప్పుడు మన ఇక్కడ రన్ కొడితే కలర్ మారుతుంది చూడు, ఇది వచ్చిందా ఆ కలర్, పర్టికులర్ కలర్ అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో ఆ కలర్ కూడా ఇక్కడ రాయగానే ఇక్కడ వస్తుంది. ఓకేనా గైస్, అంతే. మీకు పర్టికులర్ కలర్ కావాలంటే అలా చేసుకోవచ్చు. సో శ్రీను మళ్ళీ నీకు ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు నీకు కలర్ అని తెలిసిపోయింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి కూడా తెలిసింది కదా. ఇప్పుడు ఈ బాడీకి ఇందాక చెప్పాను కదా, మొత్తం బాడీకి కూడా మొత్తం మార్చాలంటే ఎక్కడ రాయాలి, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే ఈ మొత్తం ఈ బాడీ అంతా కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. అప్పుడు ఎక్కడ రాశాను ఇందాక, ఇందులో ఎక్కడ రాయాలి చూడు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎక్కడ రాయాలి, H3కి రాయాలా, పారాగ్రాఫ్కి రాయాలా, లేదంటే ఎక్కడ రాయాలి? నేను ఎక్కడ మొత్తం బాడీకి అంటున్నాను అంటే అప్పుడు చూసుకో కోడ్లో ఎక్కడ ఉంది, అది అప్పుడు బాడీలోనే రాయాలి. ఓకేనా, స్టైల్ అని పెట్టి రాయాలి. స్టైల్ అని రాసి నువ్వు ఒకసారి ఇలాగ నీ అంతటి నువ్వు ఓన్గా టైప్ చేసుకో నువ్వు కూడా, అప్పుడే నీకు ఇంకా బాగా వచ్చేది. స్టైల్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చి ఏదో ఒక పేరు టమాటో, ఓకే. టమాటో స్పెల్లింగ్ ఏముంది ఇక్కడ, టమాటోనా, టీఏఎంఓ టీఏనా, టమాటోనా అంటే రెడ్ పెట్టే ప్రస్తుతానికి ఏముంది ఇక్కడ ఈడు ఇచ్చాడు అది టమాటో ఓకే, టీఓ టో ఎంఏ మా టీఓ టో టమాటో కలర్ వస్తుంది, అయిపోయింది. అమ్మో ఎలా కనిపిస్తుంది చూడు, ఏదో మనకి మన ఐస్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది మనకి ఇది, అది అక్కడ చూడగానే లాగుతున్నట్టుగా. కొన్ని కలర్స్ కూడా వెబ్సైట్ కూడా మనం అలా పిచ్చి పిచ్చి కలర్లు వేసాం అనుకో, ఆ వెబ్సైట్ ఆవిడ చూడ కదా, డిజైనింగ్ ఏట్రో ఎలాగొంది అనుకుంటారు. లేదా బ్లాక్ పెట్టినా నీకు కొంచెం బాగానే ఉంటుంది, చాలా మంది బ్లాక్ వేసుకుంటారు కదా. ఇది ఇలా పెడితే చూడు ఏదో కోడింగ్ ఏదో పెద్ద ఈ మారిపోద్ది చూసావా, బ్లాక్ పెట్టగానే మనకి ఇది ఒక లుక్ వచ్చింది. బ్లాక్ పెట్టి టెక్స్ట్ కలర్ మొత్తం వైట్ కూడా ఇచ్చవచ్చు. ఈ డార్జర్ బ్లూ తీసి వైట్ వస్తే వైట్లోకి వెళ్ళిపోద్ది అంతే. చూసారు కదా, ఇది గైస్ మరి మొత్తానికి అర్థమైంది కదా శ్రీను. బాడీ మొత్తం నువ్వు చూసుకోవాలన్నమాట, ఇక్కడ ఏ కలర్ మారుతుంది, ఓకేనా, దేనికి మారుతుందని చూసుకోవాలి మనం. పారాగ్రాఫ్కా బాడీకి అడిగారా, ఓకేనా, ఓన్లీ ఈ లైన్కి మాత్రమే అడిగారా, ఓకేనా, ఆ లైన్ ఎక్కడ ఉందో చూసుకుంటావు కోడ్లో, ఆ లైన్లోకి మాత్రమే వెళ్తావు, ఓకేనా. అది. సో నెక్స్ట్ అయిపోయినట్టేనా కలర్స్, బార్డర్ కలర్. ఇందులోని మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసావు కదా శ్రీను. ఇప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఇక్కడ నుంచి చివరి వరకు వస్తుంది కదా, ఆ లైన్ మొత్తం బ్యాక్గ్రౌండ్, ఓకేనా శ్రీను. బ్యాక్గ్రౌండ్ కలర్ అంత ముందు ఏం చేసావు, అప్లై చేయగానే మొత్తం లైన్ మొత్తం వచ్చింది కదా. ఇప్పుడు ఓన్లీ బార్డర్ కలర్, ఓకేనా. బార్డర్ అంటే నీకు ఓన్లీ బార్డర్ అని పెడితే బార్డర్ మాత్రం వస్తుంది ఆ కలర్, ఓకేనా, మొత్తం అప్లై అవుతుంది. బార్డర్ అంటే బార్డర్స్ తెలుసు కదా శ్రీను, బార్డర్స్ ఇలాగ అప్లై అవుతాయి అంతే, ఓకేనా. దానికి ఏ రాయాలంటే ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రాసాం కదా, దీనికి మొత్తం ఇలాగ అన్నీ వచ్చాయంటే దీనికి ఏటి రాసావు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరేనా టెక్స్ట్కి మొత్తం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా జస్ట్ బార్డర్ కావాలనుకో, ఓన్లీ బార్డర్లా కావాలంటే BORDR అని ఇస్తా అంతే, బార్డర్ అని ఇచ్చి అదు స్పెల్లింగ్ ఏంటి, బార్డర్కి మళ్ళీ మెన్షన్ చేయాలి, లేకపోతే అది రాదు. అది అంతా అంటే బార్డర్ సైజ్ కూడా చూడు శ్రీను, ఇక్కడ పిక్సెల్స్ ఇక చూపిస్తాను చూడు, 2 పిక్సెల్స్ ఇచ్చాడు, ఓకేనా, 2 పిక్సెల్స్. ఇక్కడ మామూలు బార్డర్ టమాటా అని రాసాం అనుకో రాదు, చూసా పోయింది. అంటే అక్కడ మెన్షన్ చేయాలన్నమాట, బార్డర్ అనేది మనకి ఎంత ఉందనేది మెన్షన్ చేయమంటున్నాడు, ఓకేనా. బార్డర్ అని ఇచ్చి 2 పిక్సెల్స్ అంటే 2 పిక్సెల్స్ థిక్నెస్ అన్నమాట, సాలిడ్గా ఉండాలి. అంటే
ఈ లైన్ కొంచెం సాలిడ్ అంటే థిక్ అని వస్తుంది, సాలిడ్ టొమాటో. ఓకేనా, వస్తుందా? అది లేదు శ్రీను, నీకు ఇంకా బార్డర్ అనేది ఇంకా థిక్గా తీసుకోవాలనుకో, అప్పుడు 5 పిక్సెల్స్ ఇచ్చుడు, రన్ చేయి, చూసా కొంచెం థిక్గా అయింది. 10 పిక్సెల్ వస్తే నీకు కొంచెం ఇంకా తెలుస్తుంది. చూడు ఇప్పుడు 10 పిక్సెల్స్. ఓకేనా, బార్డర్ మాత్రం అప్లై అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం అప్లై అవ్వట్లే. అర్థమైందా శ్రీను? ఇప్పుడు కనిపించిందా నీకు? వినిపిస్తుందా శ్రీను? బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందా వాయిస్ శ్రీను? హలో, ఇక్కడ మనకి బార్డర్ ఇచ్చాం కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసాం అనుకో, బిఎస్సికే GROUND, బ్యాక్గ్రౌండ్ కలర్ COLOR, దీనికి స్పెషల్గా రాసాం అనుకో. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ఏదో ఒకటి ఏంటిద్దాం, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ అని ఇచ్చాం అనుకో, అక్కడ ఏంటి డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకే, రన్. అది ఇప్పుడు చూడు, దీంట్లో గ్రీన్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే దీనికి మాత్రం వచ్చింది, బార్డర్ కలర్లోకి మట్టు రాలే, బార్డర్ వేరు బ్యాక్గ్రౌండ్ వేరు. ఓకేనా, అలాగే నేను టెక్స్ట్ కలర్ వైట్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే శ్రీను, అర్థమైందా? అప్పుడు కలర్ అని రాస్తావు, వైట్, అంతే. మనం ఇక్కడ ఎన్ని అప్లై చేసాం, టెక్స్ట్ కలర్ మార్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ రాసాం, బార్డర్ కలర్ కూడా ఇచ్చాం. బార్డర్కి మట్టుగా ఇది గుర్తించుకోండి గైస్, బార్డర్ అని రాసి మీరు ఎన్ని పిక్సెల్ ఇవ్వాలో మెన్షన్ చేయాలి. ఓకేనా, బార్డర్ అని ఇచ్చి వాటికి రాయాలి 10 పిక్సెల్స్. సాలిడ్ అయితే సాలిడ్ తీస్తాం అనుకోండి, అప్పుడు ఎలాగొస్తుంది చూడండి. అబ్బో, సాలిడ్ అది మట్టు ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా గైస్, సాలిడ్ అనేది తీసేస్తే మనకు కనబడట్లేదు అసలు, సాలిడ్గా ఉండాలి. ఓకేనా, అది మట్టు గుర్తించుకోండి. ఓకేనా, సాలిడ్, రన్. ఓకేనా శ్రీను, అర్థమైంది కదా? అది. సో ఇది గైస్ మొత్తానికి అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. బార్డర్స్ అప్లై చేయాలంటే బార్డర్ అని ఇచ్చి 2 పిక్సెల్స్ అయితే 2 పిక్సెల్స్, సాలిడ్ మీకు కలర్. ఓకే, నెక్స్ట్ కలర్ వాల్యూస్ గైస్. కలర్ వాల్యూస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కలర్లోకి వెళ్ళిపోయి మీకు ఏ కలర్ కావాలి, పర్టికులర్ కలర్, ఆ కలర్ కూడా కాపీ చేసుకుంటారు, రైట్ క్లిక్ చేసి ఇదైనా చేయొచ్చు, లేదంటే ఇదైనా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదైనా ఇవ్వచ్చు మీరు. ఓకేనా, ఇది ఇచ్చిన వచ్చే సేమ్ ఇలాగే కాపీ చేసి పేస్ట్ చేసేయడం మనం, ఇంకేం లేదు. ఓకేనా, అది గైస్ మొత్తానికి. ఇగోండి ఇక్కడ ఈ కలర్స్ కూడా ఇచ్చారు, చూసారు కదా, ఇదైనా వచ్చు సేమ్ వాల్యూస్ ఉన్నది మాట. ఇవి 3 కూడా సేమ్ వాల్యూస్ అనుకుంటా. చూడండి 3 కలర్స్ సేమ్ కలర్స్, అయితే ఈ వాల్యూ వచ్చు, ఈ వాల్యూ వచ్చు, ఈ వాల్యూ ఏది ఇచ్చినా సేమ్ కలర్ అయితే డిస్ప్లే అవుతుంది. కలర్స్లో రకరకాల వాల్యూస్ మాట ఉన్నాయి. ఓకేనా, ఇది ఒక టైప్ ఆఫ్ వాల్యూ, ఇది HSLN వాల్యూ, ఇది వచ్చేసరికి RGB వాల్యూ. ఓకేనా, సో అది గైస్ అలా ఉంటాయి కలర్స్లో, మీరు ఏ వాల్యూ ఇచ్చినా వస్తాయి. సో అయిపోయింది గైస్, కలర్స్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డూ యూ రిమెంబర్ ఎనీ లీగల్ HTML కలర్ నేమ్స్? నీకు ఏదైనా ఇందులో ఇప్పుడు మనం చెప్పాం కదా, లీగల్ అంటే ఉన్నో మాత్రం చెప్పండి, ఏది పడితే చెప్పకూడదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీగల్ కలర్ నేమ్ HTMLలో? ఓకేనా, మీకు చూసిన దాంట్లో ఇప్పుడు యాపిల్ అనేది ఉంది కలర్ నేమ్, బనానా అనేది ఉన్నదా, మనకి టమాటో అయితే ఉన్నది కలర్ నేమ్. సో ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. HTMLలో మనకి యాపిల్ అనేది అది కలర్ నేమ్లో రాదు, ఎందుకంటే యాపిల్ అనేది రకరకాల కలర్లో ఉంటుంది, అందుకే అది యాడ్ చేయలేదు. టమాటో అనేది మ్యాక్సిమం టమాటో అంటే మీకు తెలుసు కదా ఏ కలర్ అనేది, సో మ్యాక్సిమం ఎక్కువ అదే ఉంటుంది కాబట్టి అదే ఇచ్చాడు. ఓకేనా, బనానాలో కూడా ఎందుకు ఇవ్వలేదు, బనానా అనేది మనం ఎప్పుడు కలర్ని ఎప్పుడు సూచించాం. ఓకేనా, సో సబ్మిట్ ఆన్సర్, టమాటో అనేది ఉన్నది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ గైస్, అంతే అయిపోయింది మొత్తానికి. సో నెక్స్ట్ కూడా ఇంకేం లేదు గైస్. ఇందులో RGBA కలర్స్ గురించి మనం స్పెషల్గా నేర్చుకున్నా మంచిదే, మీరు నేర్చుకోకపోయినా మీరు డైరెక్ట్గా సింపుల్గా చేసేవచ్చు అనుకోండి. ఇక్కడ ఇదే దీని గురించి కూడా స్పీడ్ చెప్పేస్తాను ఇప్పుడు. RGB అంటే రెడ్ గ్రీన్ బ్లూ. ఓకేనా, RGB వాల్యూ రిప్రజెంట్ రెడ్ గ్రీన్ బ్లూ. ఓకే, లైట్ సోర్సెస్. సో RGBA కలర్ వాల్యూస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ RGB విత్ ఏ ఆల్ఫా ఛానల్ అంట. అంటే RGB తర్వాత వచ్చింది చూడండి, ఆల్ఫా ఛానల్ అనేది ఒపాసిటీ అంట. ఓకేనా, సో RGB కలర్ వాల్యూస్ అని చెప్పి ఏ కలర్ కెన్ బి స్పెసిఫైడ్ విత్ RGB వాల్యూ యూజింగ్ దిస్ ఫార్ములా. ఇది గైస్ RGB అని ఇచ్చి రెడ్ అయితే రెడ్, గ్రీన్, బ్లూ అని ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఈచ్ పారామీటర్
రెడ్ గ్రీన్ బ్లూ డిఫైన్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ విత్ ఏ వాల్యూ బిట్వీన్ 0 నుంచి 255 వరకు ఉంటుంది గైస్. ఓకేనా, ఆర్జీబీ అని రాసి ఇక్కడ 0 ఉండొచ్చు, 0 నుంచి 255 మ్యాక్సిమం అంతవరకే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కూడా ఈ వాల్యూ అనేది 0 నుంచి 255 మధ్యలో అంతైనా ఉండొచ్చు. బ్లూలో కూడా ఇక్కడ కూడా సేమ్ గైస్. ఓకేనా, వాల్యూస్ మట్టుగా 0 నుంచి 255 వరకు ఉంటాయి, దాన్ని బట్టి కలర్స్ మారిపోతాయి. ఓకేనా, అవన్నీ చూద్దాం. దిస్ మీన్స్ దట్ దేర్ ఆర్ 256 ఇంటూ 256 ఇంటూ 256. అమ్మో, ఇన్ని పాసిబుల్ కలర్స్ ఉన్నాయి గైస్ చూడండి. అంటే అన్ని ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs 1 crore. ఓడి అమ్మ, 1,67,77,216 కలర్స్ ఆర్జీబీఏలో ఉన్నాయి. ఓకేనా, ఆర్జీబీలో ఉన్నాయి, గుర్తించుకోండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ వాల్యూ అనేది ఫస్ట్ది రెడ్కి సూచిస్తుంది గైస్, సెకండ్ వాల్యూ అనేది బ్లూకి, అండ్ థర్డ్ వాల్యూ అనేది గ్రీన్కి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ 255 అంటే ఫుల్గా రెడ్ అనేది ఫుల్ రెడ్ అనమాట. 0 అంటే గ్రీన్ 0 గ్రీన్ 0 బ్లూ ఆర్జీబీలో ఈ లాస్ట్ వాల్యూ బ్లూ. అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు, ఓన్లీ వాల్యూ, ఇక్కడ వాల్యూ రెడ్ వాల్యూ ఒకటి హైలైట్ అవుతుంది, అంటే ఈ వాల్యూ అనేది రెడ్కి సూచిస్తుంది ఈ వాల్యూ. ఓకేనా, అదే మనం ఇక్కడ ఫస్ట్ది 0 అంటే రెడ్ 0, రెడ్ లేదు. నెక్స్ట్ వాల్యూ ఏంటి, గ్రీన్ ఆర్జీబీ. ఓకేనా, రెడ్ గ్రీన్ బ్లూ. ఇక్కడ గ్రీన్ మాత్రం 250 అంటే గ్రీన్ కలర్ వాల్యూ 255, 0 అనేది బ్లూ అనేది 0 అంటే ఈ వాల్యూ ఏంటి వస్తుంది, గ్రీన్. అంతే, మీరు సింపుల్ చెప్పవచ్చు. ఇప్పుడు ఇవి చూడండి, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఈ మూడు కూడా ఉంటే ఫుల్గా అప్పుడు ఏ కలర్ వస్తుంది, డిస్ప్లే వైట్ వస్తుందంట. ఈ మూడు కూడా ఫుల్గా ఉంటే వైట్, ఈ మూడు వాల్యూస్ ఫుల్గా 0లు ఉంటే బ్లాక్ వస్తుంది. ఓకేనా, అదనమాట గైస్. ఓకేనా, ఇది చూడండి, రెడ్కి 255 ఎక్కడ ఉంది, గ్రీన్ బ్లూ అనేది ఇక్కడ 0 ఉన్నది కదా, ఇది రెడ్ కలర్ వచ్చింది. ఓకేనా, అలాగే బ్లూ వచ్చింది, లాస్ట్ వాల్యూ బ్లూ కదా, అందుకే. ఇప్పుడు రెడ్ 60%, రెడ్ 60, అలాగే గ్రీన్ 179, బ్లూ వచ్చేసరికి 113. అంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ ఏది ఎక్కువ ఉంది గైస్, ఇక్కడ 179 అంటే గ్రీన్ ఎక్కువ ఉంది. సో గ్రీన్ అనేది ఎక్కువ మిక్స్ అవుతుంది కట్టే, ఆ రెడ్ గ్రీను బ్లూ మిక్స్ అయ్యి మూడు మిక్స్ అవుతే ఈ కలర్ వచ్చింది. ఓకేనా, అలాగా కలర్స్ మిక్స్లు చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఓకేనా గైస్, లైట్ గ్రీన్ వస్తుంది, డార్క్ గ్రీన్ రావచ్చు. డార్క్ గ్రీన్ అంటే గ్రీన్ వాల్యూ ఎక్కువ ఉండాలి, మిగిలిన తక్కువ ఉండాలి. అలాగా లైట్ గ్రీన్లో రకరకాలు ఉంటాయి గ్రీన్లో. ఓకేనా, సో అన్ని వాల్యూస్ ఆ విధంగా గైస్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ బై మిక్సింగ్ ద ఆర్జీబీ వాల్యూస్. ఇప్పుడు ఇచ్చాడండి రెడ్ వాల్యూ, నేను ఇప్పుడు మనకి ఇక్కడ గైస్ ఇక్కడ కలర్ కావాలి, ఈ కలర్ రెడ్ది ఇది, అంటే ఫస్ట్ రెడ్ వాల్యూ ఇది, గ్రీన్ వాల్యూ మీరు తగ్గించారు పెంచాలంటే ఎక్కడ ఇచ్చాడు. ఓకే, బ్లూ వాల్యూ ఎక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు నాకు బ్లూ కలర్ కావాలి ఇది, సో నేను గ్రీన్ని రిమూవ్ చేస్తాను, ఇక్కడ ఇవన్నిటిని 0 చేసి ఇప్పుడు బ్లూ కావాలంటే బ్లూ మాత్రం పెంచుతాం, బ్లూ వస్తుంది. ఇప్పుడు నాకు గ్రీన్ కావాలి అక్కడ, అంటే గ్రీన్ వాల్యూ పెంచుతున్నాం, గ్రీన్ వస్తుంది. ఓకేనా, అదే నాకు ఇక్కడ రెడ్ కావాలంటే రెడ్ వాల్యూ పెంచాం, రెడ్ పూర్తిగా వచ్చింది. ఇప్పుడు రెడ్ కొంచెం, రెడ్ ఏమో 76, గ్రీన్ ఏమో 51, బ్లూ ఏమో ఓకే బ్లూ ఎక్కువ ఇస్తే కొంచెం చూడండి ఇలా తక్కువ ఇస్తే చూసారా, మీకు అలా పెరుగుతున్న కొలితే బ్లూ వాల్యూ లైట్ నుంచి డార్క్ నుంచి అలాగా లైట్కి వెళ్తుంది, అలా డార్క్కి వెళ్తుంది, లైట్ చూసారా, ఇది వాల్యూస్. మీకు ఇంకొంచెం అందులో మిక్స్ కావాలంటే చూడండి, కొంచెం గ్రీన్ మిక్స్ చేస్తుంటే మనం ఆ బ్లూ కలర్ కాస్త కొంచెం ఎలాగవుతుంది చూసారా, గ్రీన్ బ్లూ మిక్స్ అయ్యి ఈ లైట్ గ్రీన్ ఏదో కలర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. రెడ్ మైనస్ చేస్తాను, రెడ్ కూడా అందులో మిక్స్ చేస్తే ఏమంటుంది, పూర్తిగా పెట్టేస్తే మొత్తం 3 ఫుల్ వాల్యూస్ ఇస్తే వైట్ అయిపోయింది. రెడ్ గ్రీన్ మీరు కూడా రియల్ లైఫ్లో కూడా కలర్స్ మిక్స్ చేసి చూడండి, రెడ్ని గ్రీన్ని బ్లూని ఈ 3 కలర్స్ని మిక్స్ చేసి అలా కలిపి చూడండి, వైట్ కలర్లో మారిపోద్ది. ఓకేనా, సో అది గైస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఇవి కూడా. అన్నా నేను ఇప్పుడు ఈ వాల్యూస్ గుర్తించుకోవాలంటే మీరు జస్ట్ ఆల్రెడీ ఉంటాయి గైస్, మనం దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని చాలు. ఓకేనా, సో మీకు ఏ కలర్ ఇవ్వండి చూసారు, ఇప్పుడు రెడ్లోని ఇది తగ్గించేస్తే చూడు పింక్ వచ్చింది, ఇది కూడా తగ్గించేస్తే అలాగే రెడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెడ్కి గ్రీన్ మిక్స్ చేస్తుంటే మనకి ఏమవుతుంది చూడండి, కలర్ ఆరెంజ్లోకి వెళ్తుంది చూసారా,
ఆరెంజ్ నుంచి ఇంకా ఎక్కువ గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లోలోకి వెళ్ళింది భయ్యా. ఎల్లో కలర్ కావాలంటే రెడ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లో వచ్చిందనే ఒక కొత్తదైతే ఇప్పుడు మనం నోటీస్ చేసాం. రెడ్ని గ్రీన్ మిక్స్ చేస్తే పూర్తిగా ఎల్లో వచ్చింది గైస్. అదే మనం రెడ్ని అలాగే బ్లూని పూర్తిగా మిక్స్ చేస్తే పింక్ వచ్చింది గైస్. రెడ్ బ్లూ పూర్తిగా మిక్స్ అవుతే పింక్. అంటే ఈ 3 కలర్స్లోనే రకరకాల కలర్స్ ఉన్నాయి గైస్. అది ఈ 3 కలర్ని అందుకే ఆర్జీబీ అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. రెడ్ గ్రీన్ బ్లూ. ఓకేనా? ఆర్జీబీ స్క్రీన్స్ మనవన్నీ కూడా. అది సూపర్ కదా గైస్ ఇవి. అదే మనం గ్రీన్ వాల్యూ ఫుల్ గురించి ఇంకేముంది, గ్రీన్ వాల్యూ ఆఫ్ బ్లూ వాల్యూ ఆఫ్ కొడితే చూడండి ఇక్కడ మారిపోయింది. ఓకేనా? అదే గ్రీన్ రెడ్ వాల్యూ ఆఫ్ కొడితే ఇక్కడ మారిపోయింది. రకరకాల కలర్స్ గైస్. ఓకేనా? అలాగే షేడ్స్ ఆఫ్ గ్రే. ఇప్పుడు షేడ్స్ ఆఫ్ గ్రే అంట. షేడ్స్ ఆఫ్ గ్రే ఆర్ ఆఫ్టెన్ డిఫైన్డ్ యూజింగ్ ఈక్వల్ వాల్యూస్ ఫర్ ఆల్ 3 పారామీటర్స్ అంట. సో గ్రే అనేది చూడండి, గ్రే కావాలంటే మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ కూడా మనకి గ్రేలో ఉండాలంటే అన్ని వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 62 64 61 ఉంది. ఇక్కడ కూడా మనం అన్ని వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి గైస్. కొంచెం ఇది కూడా మనం 61, ఇక్కడ ఇది కూడా 61 60 అంటే ఇవి కూడా చూసారు గ్రేలోకి వస్తుంది, అంటే డార్క్ గ్రేలోకి వెళ్ళింది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? చూడండి గైస్, ఇప్పుడు మనకి లైట్ గ్రే కావాలంటే మనం ఏం చేయాలి, ఈ 3 వాల్యూని పెంచాలి. పూర్తిగా పెంచేస్తే ఏంటి 3 పూర్తిగా పెరిగిపోతే వైట్లోకి వెళ్ళిపోద్ది. అందుకే కొంచెం లైట్ డార్క్ కావాలంటే పూర్తిగా పెంచుకోవాలి. చూడండి డార్క్. ఓకేనా? సో మనం 4 వాల్యూస్ కొంచెం ఈక్వల్లో ఉండాలి. ఈక్వల్లో ఉంటే మనకి అక్కడ గ్రే కలర్ వస్తుంది. ఓకేనా? వచ్చిందా గ్రేలు? ఇందులో డార్క్ గ్రేలు వస్తే మీరు ఈక్వల్గా ఉంచితే గ్రేలే కనిపిస్తాయి. లైట్ గ్రే, డార్క్ గ్రే. ఓకేనా? ఇవే గైస్ అక్కడ చెప్తున్నాడు, ఇంకేం లేదు. అన్ని 240 ఉంటాయి. ఇవే చూసారా, 3 వాల్యూస్ ఈక్వల్లో ఉండాలి. ఓకేనా? షేడ్స్ ఆఫ్ గ్రే. గ్రేలో ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయి, 60లో ఒకటి, 140, 100 ఇలా మీరు ఏదైనా 3 వాల్యూస్ ఈక్వల్లో ఉంచితే మట్టుగా ఓకేనా గ్రే షేడ్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఓకేనా? ఎందుకంటే 3 వాల్యూస్ తగ్గించారు అనుకోండి బ్లాక్ కలర్ ఉంటుంది, 3 వాల్యూస్ పెంచేస్తే వైట్ అయిపోద్ది. ఓకేనా? ఫుల్గా పెంచితే. అది ఆర్జీబీఏ కలర్ వాల్యూస్ చూద్దాం. ఇప్పటివరకు ఆర్జీబీ చూసాం, ఇప్పుడు ఆర్జీబీఏ యాడ్ చేశాడు. అంటే ఏంటి, ఆర్జీబీఏ కలర్ వాల్యూస్ ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్జీబీ కలర్స్. దానికి ఆర్జీబీ కలర్స్కి ఎక్స్టెన్షన్ జస్ట్ వాల్యూస్ విత్ ఆల్ఫా ఛానల్ అంట, విచ్ స్పెసిఫై ద ఒపాసిటీ ఫర్ కలర్. ఒపాసిటీ ఫర్ ఏ కలర్. ఇది ఏ అనేది ఆల్ఫా ఛానల్. ఆ ఆల్ఫా ఛానల్ అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే ఆ కలర్కి ఒపాసిటీ స్పెసిఫై చేస్తుందంట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆర్జీబీ అని చెప్పి ఇది బ్లూ కలర్ రాస్తాం, ఇట్లా వాల్యూస్ వేస్తాం కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా అని రాశాడు కదా. ఇప్పుడు చూద్దాం. ఆల్ఫా అనేది మనకి చూడండి, ఆల్ఫా పారామీటర్ ఈజ్ ఏ నెంబర్స్. ఆల్ఫా ఒపాసిటీని మనకి ఆల్ఫా పారామీటర్ అనేది దేని సూచిస్తుంది, ఒపాసిటీ మాట. ఓకేనా? ఇక్కడ ఆల్ఫా ఛానల్ విత్ ఆల్ఫా ఛానల్ విత్ స్పెసిఫై ద ఒపాసిటీ ఆఫ్ ఫర్ కలర్. ఓకేనా? ఈ ఆల్ఫా ఒపాసిటీ అనేది 0.0 నుంచి ఓకే 1.0 వరకు ఉంటుంది గైస్. అంటే 0.1, 0.2, 0.3, 0.4 టు 0.9 తర్వాత 1.0 అది. ఓకేనా గైస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒపాసిటీ చూడండి ఓన్లీ 0 అంటే 0.0 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ మీకు ఈ కలర్ యాక్చువల్ ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది రెడ్ గైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ కలర్ అన్నమాట. సో బట్ ఇక్కడ ఒపాసిటీ అనేది పూర్తిగా 0 చేస్తాడు. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏది ఉన్నా కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఎల్లో ఇచ్చాను కదా. సో ఎల్లో ఇచ్చినప్పుడు మనం ఆ ఎల్లోకి ఆర్జీబీఏ కలర్ రాసి ఒపాసిటీ పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? మనం డైరెక్ట్గా మనం స్టైల్లో రాసాము, ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ అని వేస్తాం. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇక్కడ ఎల్లో ఉంది కదా పేరు, ఇప్పుడు నేను కలర్ పిక్కర్ తీసుకో ఆర్జీబీఏలో తీద్దాం. ఓకేనా? సో ఇగోండి ఈ కలరే ఉంది, దీన్ని నేను ఇలాగా కాపీ చేశాను. ఓకే, కాపీ చేసి మన వెబ్సైట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇప్పుడు 1 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రెడ్ కలర్ వస్తుంది కదా. ఓకే సరే, అది అలాగ ఉంచుదాం. ఇక్కడ మన వెబ్సైట్లోకి వెళ్ళి రెడ్ అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది రెడ్లో ఉండిపోయింది, ఎల్లో వాల్యూ తీయాల్సింది. ఎల్లో వాల్యూ తీద్దాం అండి. మనకి ఎల్లో రావాలంటే ఇక్కడ ఎంత మిక్స్ చేయాలి, ఆర్జీబీఏ కలర్ ఎల్లో కావాలంటే
ఎల్లో కావాలంటే బ్లూని తగ్గిస్తే ఎల్లో వస్తుంది కదా, ఇది కాపీ చేసుకుందా. ఓకే, ఇది కాపీ చేద్దాం. ఎల్లోది ఇంకొంచెం డార్క్ ఏం లేదు కదా. సో ఇది ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. ఈ కోడ్ ఎల్లో ఇస్తున్నాను ఇక్కడ RGBA అని చెప్పి కంట్రోల్ RGBA. సో 0 ఇక్కడ 0.5. ఫస్ట్ మనం ఇక్కడ 1 రాస్తాను, అంటే ఎల్లో అనేది అలాగే ఉంటుంది చూడండి. సో మన వెబ్సైట్ ఓపెన్ చేసి రిఫ్రెష్, చూసారా ఎల్లో కలర్ అలాగే ఉంది. ఇప్పుడు నేను దానికి ఒపాసిటీ యాడ్ చేయాలి. ఓకేనా, ఒపాసిటీ అంటే కొంచెం ఒపాసిటీ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఏది ఉందో మనకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా, ఇప్పుడు ఒపాసిటీ ఎక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఎంత 0.5 ఇచ్చాను అనుకోండి, 0.5 అని పెట్టాను. RGBA వాల్యూ అంటాం దాన్నే. ఓకే, ఆల్ఫా పారామీటర్ స్పెసిఫైస్ ఒపాసిటీ ఆఫ్ ఎన్ దట్ HTML కలర్ వాల్యూ. ఓకే, సో రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి గైస్, ఎల్లో అనేది చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది మనకి. ఎల్లో అనేది లైట్గా అయిపోయింది చూసారు. ఒపాసిటీ పెంచితే మనకి అది లైట్గా అయిపోద్ది కలర్. అది 0.5 పెట్టాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా 0.1 పెట్టాం అనుకోండి, చూడండి పూర్తి ఇంకా లైట్గా ఆ ఎల్లో అనేది చాలా లైట్ అయిపోద్ది కలర్. 0.1 పెడితే మనకి. ఓకే, ఇక్కడ సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారా లైట్గా ఉంది గైస్, మీకు కనిపిస్తుందో లేదో, కానీ కనిపించినట్టుగా లైట్గా ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ఏదైతే బాడీ కలర్ ఉందో అది కూడా కనిపిస్తుంది. ఓకేనా, చూసారు కదా గైస్, అంతే అర్థమైంది కదా. RGBA మనకి అలాంటివి వాల్యూస్ కావాలంటే ఇలాగా ఒపాసిటీ వాల్యూ కావాలంటే ఖచ్చితంగా మన ఇక్కడ RGBAని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా గైస్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మన వాళ్ళకి. ఓకేనా, సో RGBAలోనైతే ఇలా ఉంది. కలర్స్లో ఓన్లీ కలర్స్లో స్పెసిఫై చేస్తే అక్కడ ఒపాసిటీ వాల్యూ లేదు. సో ఇది గైస్. ఇప్పుడు హలో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. ఇది కలర్ అంటే గ్రీన్ కదా, గ్రీన్ రావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ది రెడ్ వాల్యూ, సెకండ్ది G అంటే గ్రీన్, RGB అంటే G అనేది మిడిల్లో ఉంటుంది గ్రీన్ అంటే. ఇప్పుడు చూడండి మనకి కలర్ RGB, ఇది చూడండి ఫస్ట్ది రెడ్, సెకండ్ది గ్రీన్ అంటే ఇదే కదా ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ది రెడ్లో 255 ఇచ్చాడు అంటే ఈ కలర్ రాదు. ఈ కలర్ రావాలంటే మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు చూడండి ఆన్సర్ సబ్మిట్, అది కరెక్ట్ ఆన్సర్ గైస్. చూసారా, అంతే, చాలా సింపుల్ అనమాట మీరు. ఓకే, అలాగే RGBలో ఉన్నాయి, అలాగే హెక్స్ కలర్స్ కూడా ఉన్నాయి. అంటే RGBకి బదులు హెక్స్ కలర్స్ హ్యాష్తో వస్తున్నాయి గైస్. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనం హ్యాష్తో వస్తాయి. మీరు కూడా ఇక్కడ ఏది కాస్తే అది అలా పెట్టేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు గ్రీన్ కలర్ కావాలంటే ఏం చేయాలి, ఇవి 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఇది పెంచాలి. అంటే గ్రీన్ కలర్ కావాలంటే హ్యాజ్ 00FF00. లేదు ఎల్లో కావాలి బ్రో అంటే ఇది పెంచేస్తే ఎల్లో. ఇప్పుడు నాకు చూడండి గైస్, ఇక్కడ ఇదే నేను కాపీ చేసి, సో మళ్ళీ మనకి ఇక్కడ RGB ఇదంతా ఇప్పుడు RGBA వాల్యూ తీసేసి ఓన్లీ ఈ కోడ్. ఓకేనా, FF00. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం, అదే ఎల్లో అనితే వచ్చేద్ది మళ్ళీ మన వెబ్సైట్లో. ఇంకా వెనకాల ఒపాసిటీ ఇంకా రాదు గైస్, ఒపాసిటీ తీస్తాం. ఏ వాల్యూ RGBA కాదు, ఏ లేదు. ఇప్పుడు చూసారా మళ్ళీ ఎల్లో వస్తుంది. ఓకేనా, దీన్ని ఏ వాల్యూస్ అంటున్నారు ఇక్కడ, హెక్స్, వీటిని హెక్స్ వాల్యూస్ అంటారంట. చూసుకోండి గైస్. ఓకే, కలర్స్లో RGB హెక్స్ HSL అని కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం హెక్స్ వాల్యూస్ నేర్చుకుంటున్నాం. సో హెక్స్ వాల్యూస్లో చూడండి ఇలాగ ఇచ్చాడు. ఇక్కడ మనం చదివామా RRGGBB. హెక్స్ వాల్యూస్ ఎప్పుడు రెడ్కి RR, గ్రీన్కి GG, ఓకే, బ్లూకి BB అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 వాల్యూస్ ఓకేనా ఫస్ట్ రెడ్కి సూచిస్తాయి, సెకండ్ 2 వాల్యూస్ మధ్యలోవి గ్రీన్ కలర్, థర్డ్ లాస్ట్ 2 వాల్యూస్ కూడా ఏంటది రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా, బ్లూ కలర్. ఓకేనా, సో అది గైస్ గుర్తించుకోండి. సో అలాగే మనకి సేమ్ యాజ్ డెసిమల్ 0 to 255 అంట. బిట్వీన్ 00 అండ్ FF వరకు ఉంటాయి గైస్ ఈ వాల్యూస్ అనేవి. ఇప్పుడు ఇక్కడ మనకి RR ప్లేస్లో 00 పెట్టాడు అనుకో, అంటే అక్కడ రెడ్ అనేది 0లోకి వెళ్ళిపోయినట్టుగా. ఓకేనా, అది అలాగే ఇక్కడ మనకి
అండ్ 00 నుంచి FF వరకు ఉంటాయి. అంటే ఇక్కడ చూసారు FF అంటే ఫుల్గా పెట్టాం గైస్ ఈ రెండు. ఇది ఫుల్గా వెళ్ళేసరికి FFలోకి కదా వెళ్ళాయి ఇక్కడ. ఓకేనా 00 నుంచి ఇటు తగ్గించాం అనుకోండి ఇక్కడ F3 చూడండి వెళ్ళి తగ్గుతుంది. FC అంటే FC తర్వాత BFA F9 ఓర్ 9 చూసారు గైస్. F2 F0 తర్వాత మళ్ళీ EF తర్వాత అవన్నీ ఈలోని కూడా అవ్వాలి గైస్. ఓకేనా అందులో మళ్ళీ డీలోని అలాగా చూడండి అక్కడ. ఓకేనా FF వరకు ఉంటుంది, అది గుర్తుంచుకోండి వాల్యూస్. ఇది వచ్చేసరికి FF ఉంది ఇక్కడ, అంటే ఫుల్గా ఉంది కలర్, అంటే ఇది రెడ్ ఫుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 0లో ఉన్నాయి, అంటే ఇక్కడ ఏ కలర్ హైలైట్ అయినట్టుగా రెడ్ కలర్ వస్తుంది, డిస్ప్లేడ్ యాజ్ రెడ్. ఓకేనా అది గైస్ హైయెస్ట్ వాల్యూ ఏదంటే అది 00 అంటే అక్కడ కలర్స్ లేనట్టుగా, అర్థమైంది కదా. సో ఇంతే గైస్, ఇంకేం లేదు. బ్లాక్ కలర్ని మనం డిస్ప్లే చేయాలంటే దీంట్లో సేమ్ అందులో ఆర్జీబీలోని 0లు చేస్తాం కదా అన్ని వాల్యూస్, ఇందులో కూడా 0లు ఉండాలి. అప్పుడు అన్నీ కూడా 0లు ఉంటే బ్లాక్ వస్తుంది. ఇందులో అన్నీ కూడా ఫుల్గా ఎఫ్లు ఉంటాయి. చూడండి ఇవి కూడా ఎఫ్లు చేస్తే ఇక్కడ చూసారు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా కనిపించింది కదా. ఈ 3 కూడా పూర్తి పెంచేస్తే, ఈ 3 పూర్తి తగ్గించేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వెళ్ళిపోద్ది. చూసారు కదా అదే అనమాట. ఓకే ఎక్స్పెరిమెంట్ బై ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ ఇప్పుడు చేస్తాం కదా, ఇంతే గైస్ ఇంకేం లేదు తెలిసిపోయింది. అలాగే ఇందులో కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రే, ఇందులో కూడా మనం ఈక్వల్ నెంబర్స్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇక్కడ మనం ఇది 84, ఇది కూడా కొంచెం 84 దగ్గర తీసుకెళ్ళి ఇది కూడా 84 దగ్గర తీసుకెళ్తే చూడండి గ్రేలు ఏదైనా ఈక్వల్ వాల్యూస్కి వెళ్తే మట్టుగా గ్రే కలర్లోకి వెళ్తున్నాయి. ఫుల్గా పెడితే 3 బ్లాక్ వెళ్తాయి. కొంచెం తగ్గించుకొని లేదంటే ఇది ఎక్కడికి, ఇది అంతా, ఇది కూడా ఎక్కడికి, ఇది 2D 2D ABCD. ఓకే ABCD లేదంటే 2D ఇక్కడ ఉందా ఏదో. ఓకే సరే ఇలా ఉంది చూసారు కదా గైస్. ఇది డార్క్. ఓకేనా లైట్గా వెళ్ళాలంటే కొంచెం అలాగ వెళ్ళిపోతే అవి లైట్ గ్రేలోకి వెళ్తాయి. అలాగా ఈక్వల్ వాల్యూస్ మట్టి ఉండాలి, లేకపోతే మనకి అవ్వదు. ఓకేనా ఈక్వల్ వాల్యూస్ అయితే ఉండాలి, చూసుకోండి. ఆల్మోస్ట్ ఈక్వల్ చూసారు కదా. ఇది ఏమైనా ఈక్వల్ పెడితే అలాగా లైట్ గ్రే నుంచి డార్క్ గ్రేలు ఈ లోపల అయితే అవుతాయి, అంతే గైస్ ఇంకేం లేదు. సో దీనికి మట్టు ఒపాసిటీ లేదు. మీరు ఒపాసిటీ పెట్టాలి అనుకుంటే మట్టుగా RGB వాల్యూ RGBA అంటే ఏ వాల్యూ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. 0.1 0 నుంచి 0.1 నుంచి 1 వరకు ఉంది వాల్యూ. 0.1 0.2 0.3 అలాగా 1.0. ఓకే సో ఇప్పుడు గైస్ ఎక్సర్సైజ్, వాట్ ఈస్ ద హైయెస్ట్ హెక్స్ నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్. గైస్ ఇందులో ఏంటిది, వాట్ ఈస్ ద హైయెస్ట్. ఓకే మనకి హైయెస్ట్ అయితే మనకు తెలిసింది ఏంటి, ఎఫ్ఎఫ్ అనేది హైయెస్ట్. బట్ ఇందులో ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ ఏదో అడిగాడు, 44 కాదు ఎఫ్ఎఫ్ఏ కదా. అంటే బీబీ తర్వాత బీసీ బీడీ బి అలాగా బిఎఫ్ బీజే అలాగా చాలా ఉంటాయి. ఎఫ్ఎఫ్కి వచ్చేసరికి ఎఫ్ఏ ఎఫ్బి ఎఫ్సి అలా ఉంటాయి గైస్. ఓకేనా సో అంటే బీబీ నాకు తెలిసింది అయితే బీబీ హైయెస్ట్. ఓకే సబ్మిట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గైస్. మనం గెస్ చేసింది అయితే కరెక్ట్ గైస్ సక్సెస్ఫుల్గా. ఓకేనా సో అదనమాట గైస్, మొత్తానికి అర్థమైంది కదా. సో నెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా హెచ్ఎస్ఎల్ అనేది ఒకటే ఉంది. హెచ్ఎస్ఎల్లో కూడా హ్యూ సాచురేషన్ లైట్నెస్ అంట. ఓకేనా ఫస్ట్ది హ్యూ, సెకండ్ది సాచురేషన్, ఇది లైట్నెస్ అంట. ఓకేనా ఇది కూడా సేమ్ మనకి RGB యూజ్ చేస్తే సరిపోద్దులేండి గైస్. ఇది ఇంకేదో మనం యూజ్ చేసుకుని ఎడ్ చేస్తాం. ఓకేనా లైట్నెస్, ఇవి లైట్నెస్ అంట. 100% ఉన్నాయి. ఓకే ఇవన్నీ అంటే ఈ పర్సంటేజ్. హెచ్ఎస్ఎల్ అంటే మనం 50% 20%. ఇది హైయెస్ట్ ఎంతవరకు ఉంది పర్సంటేజ్లు. కలర్ వీల్ ఫ్రమ్ 0 to 360 వరకు ఉన్నది గైస్. ఓకేనా మీరు 360 100% ఇక్కడ యూ. ఓకేనా ఇది ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఉంది, 200% 300. ఓకేనా చూసుకున్నారు కదా 356 వరకు ఉన్నట్టుంది ఇక్కడ కదా, 356 358
358 వరకు ఇక్కడ వచ్చి కనిపించింది. ఇక్కడ 360, ఎస్ 360, 0 ఈజ్ రెడ్, 120 ఈజ్ గ్రీన్ అంట. ఓకే, 240 ఈజ్ బ్లూ, సాచురేషన్ ఈజ్ ఏ పర్సంటేజ్ వాల్యూ. ఆ సాచురేషన్స్ని పెంచుకుంటే మనకి కలర్స్ మారుతుంటాయి. ఓకే, సో ఇది గైస్ మనం ఇందులోని ప్రస్తుతానికి హెచ్ఎస్ఎల్ మ్యాక్సిమం మనం యూజ్ చేయకపోవచ్చు. ఓకే, మనకి ఇదైతే అవసరం లేదు, అంటే అవసరం అంటే కొన్నిటికి మేబీ యూజ్ చేయొచ్చు, బట్ మనం అయితే ఆర్జీబీఏ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హెక్స్ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా కలర్స్. ఓకే, ఈ 3 గుర్తుంటే చాలు. హెచ్ఎస్ఎల్ అయితే మ్యాక్సిమం ప్రస్తుతానికి అవసరం లేదండి. ఓకేనా, ఎందుకంటే సాచురేషన్ అని చెప్పి హ్యూ అని, దీనికి కూడా ఆల్ఫా ఉంది. ఆల్ఫా అంటే ఒపాసిటీ. ఓకేనా, హెచ్ఎస్ఎల్ఏ. ఓకేనా, దీంట్లో కూడా ఉంది సేమ్ అలాగే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ వాల్యూ విల్ రిజల్ట్ ఇన్ బ్లాక్ రావాలంటే ఏం చేయాలి? ఆర్జీబీ. బ్లాక్ రావాలంటే మామూలుగా అయితే 0% ఉంటాయి కదా. ఓకే, సో ఇది ఎనీవేస్ మొత్తానికి ఇదైతే ప్రస్తుతానికి వద్దులేండి. హెచ్ఎస్ఎల్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మరీ అంతవరకు అవసరం లేదు. ఓకే, అమ్మ బాబా, HTML స్టైల్స్ CSS ఇది మట్టు చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే గైస్, ఎనీవేస్ ఈ ట్యూటోరియల్ అయితే ఎంతవరకు అండ్ చేస్తాను. ఇప్పటికే బోల్ టైం అయిపోయింది. నేను చూడండి గైస్, ఇక్కడ టైం ఎంత చూసారా? అర్ధరాత్రి 1:40 అవుతుంది. అయినా సరే ఇక్కడైతే మనం మీకోసం వీడియోస్ చెప్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి నేను ఇంకా క్లోజ్ చేసి పడుకుంటాను. మిగిలిన ట్యూటోరియల్ ఇది చాలా ఇంపార్టెంట్. CSS యాడ్ అయింది మీకు. ఎక్కడి నుంచి ఇంకా మీకు ఈ కలర్స్ ఈ స్టైల్స్ అప్లై చేస్తుంటే మీ వెబ్సైట్ ఇంకా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేది. ఓకేనా, HTML CSS స్టార్ట్ అయింది. రెడీగా ఉండండి గైస్ మరి నెక్స్ట్ ట్యూటోరియల్లో. సో మనం ఇక్కడ నుంచి HTML స్టైల్స్ CSS నేర్చుకుందాం, సూపర్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది గైస్ మరి ట్యూటోరియల్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి మర్చిపోకుండా గైస్ లైక్ కొట్టేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, ఇది చాలా యూస్ఫుల్. ఓకేనా, మర్చిపోవద్దు. సీ యు గైస్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో మరి.